शिवाय गुरवे नमः। 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 ఏ నామం నుంచి చెప్పాలి, గుర్తుందా? అమ్మా దుర్గా పాదాభివందనాలమ్మా. దుర్గా నామం చెప్పారమ్మా. దుర్గముడు అనే రాక్షసుని చంపడం వల్ల అమ్మకి దుర్గా అని పేరు వచ్చిందని, అలాగే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో చేసే నవదుర్గల పేరు చెప్పారమ్మా. వెరీ గుడ్. చలో. పాదాభివందనాలు. దుఃఖ హంత్రి. హంత్రి అంటే దుఃఖాన్ని బాగుగా పోగొడుతుంది, దుఃఖం అనేది లేకుండా చేస్తుంది. అంటే అదేదో మనకి కష్టాలు లేవు, కేవలం సుఖాలే పొందుతాము, అన్ని భోగాలే ఉంటాయి అనుకుంటే దోషం. అంటే నీవు జీవుడివి కాదురా, నీవు నేను సమానము అన్న జ్ఞానాన్ని నీకు కలిగిస్తుంది ఇక్కడ దుఃఖహంత్రి నామానికి అర్థము, అసలైన సూక్ష్మార్థం. అంతే తప్ప నీకు బాహ్యమైన కష్టాలు పోగొడుతుందని కాదు. నీవు జ్ఞానమైన తర్వాత నీకు అసలు దేహమే లేదు, దేహం లేనప్పుడు ఇక నీకు దుఃఖం ఎక్కడిది? కాబట్టి ఆ విధంగా మనము దుఃఖాలు పోగొడుతుందంటే మనకి ఏ కష్టాలు లేకుండా ఉంది. ఎలాంటి కోట్లున్నా వాడికైనా ఉంటాయి. ఎంత భోగాలు అనిపిస్తే భోగం రోగానికి కారణం అంటారు. కాబట్టి అవన్నీ కూడా బాహ్యంలో సుఖమే ఉంటుంది అంటే. అమ్మా మ్యూట్ అయ్యారమ్మా. ఎలాంటి వారికైనా ఎప్పుడైనా సరే వాడికి ఉంటుంది దేహభ్రాంతి. అంటే జీవుడు నేను అన్న వాడికి, ప్రతి వాడికి దుఃఖం ఉంటుంది. కాబట్టి ఏ మూల కారణం వల్ల నీవు దుఃఖాన్ని పొందుతున్నావో దాన్ని ఆవిడ నశింపచేస్తుంది, సాంసారిక దుఃఖాలను పోగొడుతుంది, మోక్షాన్ని ఇస్తుంది. నిశ్శేషంగా అంటే నీలో ఉన్న అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది, ఏ మాత్రము కూడా దేహ భావన అనేది లేకుండా చేస్తుంది. జననాది మరణాంతములైన సర్వ సాంసారిక దుఃఖనాశిని. మనస్సునకు సంకల్పములు ఎన్ని విధములో దుఃఖములు అన్ని విధాలు. కాబట్టి నువ్వు ఎన్ని అనుకుంటావు అన్ని దుఃఖాలు అనుభవించవలసిందే. అనుకుని చేసిన ప్రతిదీ అది మంచి చెడు అని నువ్వు ఎన్ని అన్నా సరే, మంచి అన్నా సరే దుఃఖమే కలుగుతుంది, చెడు అన్నా సరే దుఃఖమే కలుగుతుంది. మనస్సునకు సంకల్పములు ఎన్ని విధములో, సంకల్పం అంటే భావము, అనుకోవటము, ఆలోచన, ఎన్ని విధములో దుఃఖములు అన్ని విధాలు. కాబట్టి ఎన్నైతే అన్ని. అన్నిటినీ పోగొట్టుకొనుటకు శాస్త్రవిహిత కర్మాచరణము, నిషిద్ధ కర్మలను చేయకుండా ఉండాలి. ఎంత తలకాయ నొప్పి, చేయకుండా ఉంటామా? ఎందుకంటే శాస్త్రం ప్రకారం చేయాలంటే వాడు జీవుడు, జీవుడికే ఆ గోలంతా. అహం బ్రహ్మాస్మి అంటే జ్ఞానికి ఆ గోల లేదు. వాడు కర్మలో అకర్మను చూస్తాడు, అకర్మలో కర్మను చూస్తాడు. అసలు దాడికి అసలు కర్మతో సంబంధమే లేదు. జీవుడికి కర్మకి సంబంధం అంతే తప్ప జ్ఞానికి కర్మకి అసలు ఎటువంటి సంబంధమే లేదు. స్వ ఆశ్రమ ఉచితాది విహిత కర్మాచరణుడై అచంచల భక్తి యుక్తునికి దేవి సర్వ దుఃఖాలు పోగొడుతుంది. అంటే వాడిని జ్ఞానిని చేస్తుంది, వాడిలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. దేహ భ్రాంతి అనేది వాడికి మరల కలగకుండా, అంటే ఈ జనన మరణ ఇదొక దుఃఖం. ఎన్ని రకాలైన జన్మలు ఉన్నాయో మనం చెప్పుకున్నాం. అలాంటి ఆ జన్మలన్నిటినీ కూడా లేకుండా చేస్తుంది. అహం బ్రహ్మాస్మి స్థితిని ప్రసాదిస్తుంది. సర్వ రకాలైన దుఃఖాలని పోగొడుతుంది. సర్వ దుఃఖములకు ఆశ్రయం అజ్ఞానం. కాబట్టి ఆ అజ్ఞానాన్ని పూర్తిగా నశింపచేస్తుంది. మరల మరల ఆ అజ్ఞానం మనలో ప్రవేశించకుండా ఆవిడ చేయగలుగుతుంది.
సుఖప్రద, సుఖాన్ని ఇస్తుంది. సుఖములు ఐహిక ఆముష్మికాది బహువిధాలు అన్నిటినీ అధికంగా ఇస్తుంది. ఇక్కడ ఇంకో రహస్యం ఏంటంటే, నీవు ఎప్పుడైతే జ్ఞాని అవుతావో, అజ్ఞానం నీలో నశిస్తుందో, నీకు అంతా ఆనందమే. సుఖము అంటే ఏమిటి? ఆనందము. మండుటెండలో నిలిచిన నీకు ఆహ్లాదకరంగానే ఎలాంటిది అది కష్టమా అంటే శారీరకమైన కష్టమా, లేక వేరే సాంసారిక కష్టాల, ఇంకోట ఏదైనా కావచ్చు, నీకు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను బాధించదు. ఇందాక దుఃఖహంత్రి అదే దానికి ఇది ఇంకోటి. అంటే నీకు ఆ బాహ్యంలో కూడా ఎప్పుడు కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ అంటే జ్ఞాని అనండి, అహం బ్రహ్మాస్మి స్థితి కలిగిన వాడికి బాహ్యమంతా కూడా సానుకూలం చేస్తాడు ఆ పరమాత్మ. అందరినీ అతనికి అనుకూలంగా ఆయన మారుస్తాడు. అనుధావంతి శతసహ. అమ్మ యొక్క ఉపాసకుడు ఆయన వెనకాల అందరూ అనుధావంతి శతసహ. అందరూ ఆయన్ని అనుసరిస్తారంటే ఆయనకి లోబడి ఉంటారు, వసులవుతారు. అసలైనప్పుడు అవతలి వాడి వల్ల వీడికి కష్టం ఎలా ఉంటుంది? ఉండదు. అన్నిటినీ అధికంగా ఇస్తుంది. రసస్వరూపుడకు పరమాత్మను పొందినవాడు ఆనందాన్ని పొందుతాడు. ఇహ మన బాహ్య సుఖాలు విషయ సుఖము, ఇహ ఇదంతా దేహేంద్రియాల ద్వారా. ఒకడు పొగిడితే సంతోషం, బ్రహ్మాండంగా నీ అంత వాడు లేడు అంటే ఇంకంతే. ఇక నీ అంత గొప్ప సంపాదన పరుడు లేడన్నా సంతోషమే, డబ్బు ఎక్కువ ఉందనుకున్నా సంతోషమే. నా అంత కీర్తి ప్రతిష్టలు ఎవరికీ లేవు, నా అంత గొప్పవాడు లేడు, తనకి తాను నాకు ఇన్ని కోట్ల ఆస్తుంది. ఇక ఇలాంటివన్నీ అవన్నీ కూడా వాడికి విషయ సుఖాలు. ఇవన్నీ కూడా పరిమితమే. రెండవది అసలైనది బ్రహ్మానందం. ఇక బ్రహ్మానందం గురించి విడిగా చెప్పవలసిన అవసరమే లేదు, ఎన్నో సార్లు చెప్పుకున్నాం బ్రహ్మానందం. కాబట్టి ఇక్కడ మనం ఒకటి తేల్చుకోవాలి. ఒరే నీకు విషయ సుఖం కావాలా? బ్రహ్మానందం. ఆవిడ ఏదైనా ఇవ్వగల శక్తి కలది, సర్వశక్తి సమర్థాల. అమ్మా నాకు అక్కర్లేదమ్మా, నాకు విషయ సుఖమే కావాలా? శుభ్రంగా అనుభవించు, మళ్ళీ జన్మెత్తు. లేదు కేవలం బ్రహ్మానందమేనా? ఇక జన్మ రాహిత్యమైన లభిస్తుంది. స్వరూప విచార జన్యం. ఇంద్రియాతీతము బ్రహ్మానందం. దుష్ట దూరా, దుష్టులకు పాపచింతన పరులకు దూరమైనది, పొంద సత్యము కాని. నథింగ్ బట్ కపటత్వమే. కపటత్వం ఉన్నవాడే అవతల వాడికి ఏదైనా చేయగలుగుతాడు. దుష్టం మనసులో అదంటే నోటితో మెచ్చుకుంటూ నొసటితో వెక్కిరిస్తాడు. వాడు మనసులో ఎప్పుడు కూడా అన్యుల గురించి పాపపు ఆలోచనలు చేస్తాడు. వాడికి ఏదో నష్టం చేయాలని ఆలోచిస్తాడు. వాడి ఆలోచనలన్నీ ఎప్పుడు అదే విధంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి అమ్మ చాలా దూరం, దుష్టులకు దూరముగా ఉంటుంది. అర్థం ఏంటి? దుష్టులను తనకి దూరంగా పెడుతుంది. ఎందుకంటే వాడు పాపాత్ముడు, వాడు మళ్ళీ జన్మలు ఎత్తవలసిందే. వాడు అమ్మని ప్రార్థన చేసినా కూడా వాడు ఎలా ప్రార్థన చేస్తాడు అమ్మని? తనకేదో మంచి జరగాలని కాదు, అవతల వాడికి నష్టం జరగాలనే చేస్తాడు. తాంత్రిక దోషము గల వారికి ఆవిడ దూరముగా ఉంటుంది. అందుకే దోషరహితులుగా ఉండండి అనేది. దోషరహితం. ఆ దోషరహితంగా ఉండడానికి అత్యంత సులభ మార్గం మళ్ళీ అమ్మను పట్టుకోవటమే. మన అమ్మను వదిలేసాం కాబట్టి దోషాలు జరుగుతాయి. అమ్మ దగ్గరే కూర్చుంటే దోషాలే జరగవు. అమ్మ చెప్పింది వింటే దోషాలు జరగవు. అవును గురువు గారు.
ఆ దోషాలు గలవారు ఎట్టి పరిస్థితిలో కూడా పొందలేరు. కుతర్కము గలవారు, కపటత్వం కుతర్కం. మాటల్లో మనస వాచ కర్మణ కపటత్వమే. ఎక్కడ అసలు ఏమాత్రము కూడా వాటిలో ఆ కపటత్వం వాళ్ళకి ఆవిడ వారు దేవిని సేవింపజాలరు. కపటత్వం కాబట్టి వాడి యొక్క ప్రార్థన కూడా కపటత్వమే. 10 మంది చూస్తున్నారా లేదా? కొంతమంది చెప్పుకుంటారు కదా, నేను 2 గంటలు పూజ చేస్తా, 4 గంటలు పూజ చేస్తా, పొద్దున్నే లెజ్జ చేస్తా, అవునమ్మా. పొద్దున 2 గంటలు, అవునమ్మా. సాయంత్రం 2 గంటలు, ఈ అన్ని అంటూ ఉంటారు. అవును గురుగారు. దుష్టులనగా సదా పాప చింతకులు, వారికి దూరముగా ఉన్నది అన్నది, దూరమైనది అనగా దురధిగమ్యమైనది, వారు పొందలేరని. గుణములన్నీ మానసిక సంబంధములు, అన్నియు దుఃఖకారకాలే. స్వ అభిలాష్ట స్వ అభీష్ట లాభము కొరకు చిత్తమున దేవి సదా చింతనీయ. స్వ అభీష్టము అంటే బ్రహ్మానందం, అభీష్టము అంటే బాహ్యమైన ప్రాపంచిక విషయాలు కాదు. తాను బ్రహ్మము లేదా బ్రహ్మానందము ఎందు ఇష్టము కలవాలి. చిత్తమున దేవిని సదా చింతనీయ అంటే స్మరణ చేయాలి అని అర్థం. మనస్సులోని సంకల్పములన్నీ తామస రాజసిక సాత్విక చింతనలే. అతీతమైనది బ్రహ్మాకార వృత్తి. మనస్సును సంకల్పరహితము చేసినప్పుడు గాని దేవి సమీపస్తురాలు కాదు. కానీ నీకు ఎప్పుడైతే మనసు మంచి చింతన చేస్తుందో, అంటే నీ కోసం కాదు, స్వార్థ చింతన లేదు. అవతల వాడు నశించినా నేను బాగుపడాలి, వాడిని తిట్టి నేను ఆనందం పొందాలి, వాడు సంతోషంగా ఉంటే నేను చూడలేను, ఇలాంటి దుష్టపు ఆలోచనలు. కపటత్వం అది కూడా కపటత్వమే. ఇక నానా రకాలు ఎన్నని చెప్తాం అజ్ఞానంలో. కపటత్వం లేని వాళ్ళు అంటే ఇంతకు ముందు సంగతి చెప్తా. ఇప్పుడు కపటత్వం లేకుండా ఉంటున్నారా లేదో ఎవరికి వారికే వదిలేస్తాను. ఎవరిలో కపటత్వం ఉందో ఎవరిలో కపటత్వం లేదో గురువులు చెప్పక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు ఏదో పొద్దున పూట క్లాసులో చిన్న పిల్లలు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనకి ఇప్పుడు ఈ సత్సంగంలో ఉన్న అందరికి బాగా తెలుసు కపటత్వం అంటే ఏమిటో. నిజంగా పొగుడుతున్నామా, ఒట్టిగా పొగుడుతున్నామా, గురువునైనా సరే పక్క వాళ్ళనైనా సరే. గురువు కూడా ఒట్టిగా ఇష్టం లేకుండా పొగిడితే అది కూడా కపటత్వమే. మనస్ఫూర్తిగా పొగడగలిగితే పొగడాలి, ఇష్టం లేదని కూడా పొగడకపోతే నష్టం లేదు. అంతేగాని అయ్యో పక్కవాడు అన్నాడు కదా నేను కూడా గురువుని పొగడాలి అనుకుంటే కపటత్వం. దానివల్ల గురువుని నష్టం లేదు. నువ్వు గురువుని పొగిడినా పొగడకపోయినా గురువుకి వచ్చే నష్టం ఏమీ లేదు. అందువల్ల ఎక్కడా కూడా మనము కపటత్వం లేకుండా ఉండాలి. ఆ కపటత్వం ఉంటే గనక ఆవిడ అంటే ఈ యొక్క ఆ బ్రహ్మాకార వృత్తి బ్రహ్మానందాన్ని పొందలేరు. మనస్సును సంకల్పరహితము చేసినప్పుడు గాని దేవి సమీపస్తురాలు కాదు. ఎట్టి పరిస్థితిలో కూడా సంకల్పరహితము చేసి తీరాలి. సంకల్పం ఉందా, అది ఏదైనా సరే, మంచి సంకల్పమా చెడ్డ సంకల్పమా ఏదైనా సరే, అది అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు. అందుకని హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. అనుకుని చెయ్యకు, అనుకోకుండా ఏది చెయ్యకు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. పొద్దున చెప్పుకున్నట్టు ఒకడిని ఉద్ధరించడానికి నువ్వు పుట్టలేదు, నిన్ను నువ్వు ఉద్ధరించగరా, తర్వాత వేరే సంగతి. ఇంట్లో చక్కబెట్టి ఊరిని చక్కబెట్టమన్నారు. ఇంట్లో దీపం పెట్టుకుని కదా అంటారు, అంతేగాని ఇంట్లో దీపం ఆర్పేసి ఊర్లో పెట్టమని చెప్పలా. ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత బయట వాళ్ళు. అప్పుడు పరమాత్మనికి అర్హతని ప్రసాదిస్తాడు. అప్పుడు బాహ్యమైన వాళ్ళందరినీ మనం ఉద్ధరించవచ్చు. మనం ఉద్ధరింపబడితే కదా అవతల వాడిని ఉద్ధరింప చేస్తాం. మన దగ్గరే లొసుగులు పెట్టుకుని అవతల వాడిని ఎలా అంటాం? అందుకనే పరమాత్మగా కృష్ణ పరమాత్మ ఒరే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలిరా అన్నాడు. ఫస్ట్ మనం బ్రహ్మంలో అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మస్థితిలో ముందు నిశ్చలంగా మనం ఉండాలి. మనం లేకుండా అవతల ఎంతసేపు అవతల వాడిని చూపిస్తూ ఉంటే నువ్వు బాగుపడేది ఎప్పుడు, నీకు స్థిరత్వం వచ్చేది. అందువల్ల ముందర నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో. సంకల్పరహితం చేయి మనస్సులో. వాడిని బాగు చేయాలి, వాడి వల్ల నాకు కష్టం, వీడి వల్ల నాకు కష్టం, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి. ఆహా నేను బ్రహ్మస్థితిలో ఉన్నా, ఇది సంకల్పమే. నేను బ్రహ్మ మార్గంలో ఉన్నాను అనుకోవటం కూడా సంకల్పమే. కాబట్టి నేను ఇలా ఉండాలి, కాబట్టి నేను ఇలా ఉంటాను, నేను గొప్పవాణ్ణి, ఆహా
నేను సత్సంగం రోజు చేస్తున్నాను, డమ్కెళ్ళి కొడతారు చూడండి ప్రతి వాడికి అవసరం ఉందా లేక. ఏమిట్రా ఉపయోగం? నువ్వు సత్సంగంలో రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట సత్సంగం అండి మాకు ఎందుకు డంకీలు? నీలో సత్సంగ బుద్ధి ఉందా లేదా? కపటత్వం లేకుండా ఉందా? కపటత్వం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నావు అందరికి. నేను సత్సంగమే అవసరము సందర్భాన్ని బట్టి కాదండి, మాకు కుదరదు. సత్సంగాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో మాననండి. అందుకని ఈ సమయం కేవలం నేను ఆ పరమాత్మ కేటాయించాను అన్న ధీరత ఉన్నవాడు చెప్పుకోవాలి తప్ప, బాహ్యంది ఏదొచ్చినా సరే, చిన్నదొచ్చినా సరే మన సత్సంగాన్ని ఎగ్గొట్టేవాళ్ళు మేము సత్సంగం అని చెప్పడానికి అర్హులు కాదు. ఏ చిన్నది వచ్చినా సరే ఫస్ట్ సత్సంగాన్ని ఎగ్గొడతాం. ఎందుకంటే మనకి బాగా అలవాటు. బాహ్యం ఏదొచ్చినా దేవుడి పూజ ఎగ్గొట్టడం బాగా అలవాటు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడు. ఇప్పుడు కొంచెం సత్సంగంలో గురువు తిడతాడన్న ఒక చిన్న భయం ఉంది అనుకోండి. ఇంతకుముందు దేవుడి దాంట్లో మనకు భయం లేదుగా. ఏమన్నాడు దేవుడు? ఫస్ట్ ఎగ్గొట్టేదే దేవుడిని. దేవుడి పూజని కానివ్వండి, ఏదైనా సరే నైవేద్యాలైనా ఫస్ట్ ఆయన ఎగ్గొట్టేస్తాం బాహ్యమైన వాటి గురించి. ఒక్క అరగంట ముందర లేచి దేవుడికి దీపం పెట్టి ఏదో అరటిపండు పెట్టి నైవేద్యం పెట్టి మనం మన షికారులు చేద్దామనుకుంటాం. ఫస్ట్ ఎగ్గొట్టేదే భగవంతుడు. పోనీ ఆయన ఎక్కడో ఉన్నాడా? నీ మనసులో ఉన్నాడు. కనీసం మనసులో తలుచుకుని నమస్కారం చేసి స్వామి రక్షించవయ్యా అంటే కూడా ఇక సత్సంగాలంటే చెప్పాక ఇప్పుడు కొంచెం గురువు గారు కోపడతారని కాస్త భయం. ఇంతకుముందు అంత భయం లేదుగా. శుభ్రంగా చిన్నదానికి చితక అన్నిటికీ సత్సంగాన్ని ఎగ్గొట్టడమే పని. కాబట్టి మనసుని సంకల్పరహితం చేయి. అందుకని డబ్బాలు కొట్టుకోవడం కాదు. మనసా వాచా కర్మణ ఆచరణ పెట్టు. మనసా వాచా కర్మణ అహంకారం కాదు. మనసా వాచా కర్మణ ఆ సత్సంగంలో నువ్వు నేర్చుకున్నవి ఆచరణలో పెట్టు. నీ మనస్సు ఇంకా లగ్నం కావట్లేదు, ఇంకా బ్రహ్మం యందు స్థిరత్వం పొందట్లేదు, బాహ్యం మానే, నష్టమేం లేదు. నువ్వు పెళ్లికి వెళ్ళకపోతే ఎవడేమండు, ఇంకో దానికి వెళ్ళకపోతే ఎవడేమండు. ఎందుకంటే పెళ్లికి వెళ్ళి వచ్చాక వాడు పట్టించుకోకపోతే మళ్ళీ అదొగోల, పట్టించుకుంటే ఇంకా పట్టించుకోలేదని అదొగోల. రకరకాల అసలు వెళ్ళవద్దని నేను అనటం లేదు. అది మనకి ముఖ్యమా కాదా? నిజంగా మనకి ముఖ్యమా కాదా? అది ఆలోచించుకుని సత్సంగాన్ని ఎగ్గొట్టి వెళ్ళవచ్చు. అక్కడికి వెళ్ళినా కూడా మన మనసు సత్సంగం ఎందే లగ్నమై మనసు పరిపూర్ణంగా ఉంటే, నామస్మరణతో ఉంటే వెళ్ళవచ్చు. కానీ అక్కడికి వెళ్తే అక్కర్లేనివన్నీ మనసులోకి, లోపల నుంచి ఎన్నో బయటికి, నానా రకాలు. అందుకని ముందు మనసుని స్థిరత్వం సంకల్పరహితం చేసుకుని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా నష్టం. దురాచార సమని, ఇది కలిపే చదవాలి. దురాచార అని విడదీయకూడదు. దురాచార సమని అనే కాబట్టి అమ్మని ఎప్పుడైతే మనం పట్టుకుంటా అంటే బ్రహ్మం యందు మనలో ఉన్న ఈ చెడు లక్షణాలన్నీ లోపలివి బయటికి, బయటవి లోపలికి, వీళ్ళ నాన్న ఈ బాధలు పడ నానా గోల అసలు అబ్బో చెప్పలేదు. రకరకాలు మన చెడ్డతనం మనకి బాగా, ఎవరి చెడ్డతనం వాళ్ళకి బాగా. చెడ్డతనం అంటే వేరేదనం అనుకోండి, అనవసరమైన ఆలోచనలు కూడా చెడ్డతనమే, సంకల్పాలు చేయటము చెడ్డతనమే. ఆలోచనే చెడ్డతనం, సంకల్పమే చెడ్డతనం. ఇవన్నీ కూడా ఆవిడ నశింపచేస్తుంది. శాస్త్ర నిషిద్ధ కర్మాచరణము, విహిత కర్మ త్యాగము. నువ్వు చేయవలసినది పొద్దున చెప్పుకున్నట్టుగా పిల్లల్ని చూడము, ఇలాంటివన్నీ కూడా వాడికి వాడంతటా వాడు ఒక ఇది వచ్చే వరకు, అది భగవంతుడిదైనా సరే, వాడి యొక్క చదువు అయినా సరే, ప్రవర్తన అయినా సరే, అది నీ విహిత ధర్మం నువ్వు చేసి తీరవచ్చు. పిల్లలు తెలియదు అని డైలాగ్ ఏదైతే కొడుతున్నావో దాని అర్థం తెలుసుకో ఫస్ట్. తెలియదు కాబట్టి తల్లిదండ్రిగా నువ్వు ఉన్నావు, చెప్పి తీరు. ఇంకెందుకు నువ్వు తల్లిదండ్రిగా అంటే అర్థం ఏంటి? నువ్వు పెద్ద అయినా నీకు తెలియదనా? బ్రహ్మ మార్గంలో ఉన్నాము కాబట్టి అనుకుని చెప్పడం కాదు, తల్లిదండ్రిగా నీ యొక్క విహిత ధర్మం. ఇంకా ఇక్కడ ఉన్నాం కాబట్టి అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా చెప్పి తీరాలి, అసలు ఎగ్గొట్టడానికి. అంతే తప్ప ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్ని ఎగ్గొట్టేసి హాయిగా కూర్చుందాం తామస గుణంతో తమో గుణంతో అనుకుంటే చాలా దోషం. రెండు దురాచారాలే, వీటిని పోగొడుతుంది ఆవిడ. నిత్య కర్మ త్యాగ నిషిద్ధ కర్మాచరణం వలన కలుగు పాపములు, నిత్య కర్మ త్యాగ నిషిద్ధ కర్మాచరణములు ఇన్ని నిత్యం చేయవలసినవి,
కర్మము ఏది చేయాలి, ఏది త్యాగం చేయాలి, ఏది నిషిద్ధము, ఏది చెయ్యాలి. ఎందుకంటే పక్కవాడిని బాగు చేయాలి, పక్కవాడికి ఉపదేశాలు చేయాలి అన్నది కూడా నిషిద్ధమే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా. అర్థమైంది గురుగారు. అవన్నీ కూడా పాపములే. కాబట్టి అమ్మని కనుక మనం ప్రార్థన చేస్తే అవన్నీ చేయకుండా మన నోరు కట్టేస్తుంది. కాబట్టి దురాచారాలు సమసినప్పుడే సదాచార ఆలంబనము సాధనాపదమున ప్రగతి. సాధన చేయడానికి అమ్మవారి దగ్గర ఉంటారు అంటే వీడిని బాగు చేస్తా, వాడిని బాగు చేస్తా, లేదా ఇంకోటి ఏదో చేస్తా, లేదా వాడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకోటి ఏదో చేస్తా, ఇంకొన్ని విషయాలు లోపలయ్యే బాహ్య విషయాలు, మళ్ళీ లోపల విషయాలు బయట ఇదే గోల. అదేం సాధన? ఇంకా వెళ్ళండి, ఫంక్షన్లకు వెళ్ళండి, ఇంకోటి వెళ్ళండి, ఎవరిని ఎక్కడికి వెళ్ళొద్దని. కానీ నీవు వెళ్ళినప్పుడు ఎంత పరమాత్మ వైపు ఉంటున్నావా, బాహ్యం వైపు మొగ్గుతున్నావా? ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాహ్యాన్ని ఒకటే కదా లోపలికి తీసుకున్నానంటే ఆ 1 10 అవుతుంది నీకు ఇంటికి వచ్చేసరికి. ఆ తర్వాత ఆ 10 20 అవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నానా గోల, అందరివి వినేసి వినకపోతే మళ్ళీ అడిగి విని విషయ సమీకరణ, ఇంత చెప్పడుగా విషయానందాలు. ఇక విషయానందాలు మనసులోకి వచ్చిన తర్వాత ఇక మనసు దోషభూయిష్టం గాక దోషరహితం అవుతుందా? ఎట్టి పరిస్థితి. అందుకు ముందు నిష్ట పెంచుకోరా అంటే ఇవి వదిలేసేసి బాహ్యానికి ఇంపార్టెన్స్. అది ఏదైనా కావచ్చు. సాధనా పదమున నీకు ప్రగతి కనపడదు. ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైనా సరే, ఈశ్వరార్పణ బుద్ధితో చేయు వారికి ఆత్మజ్ఞాన సాధనతయ అంటే నీవు సర్వము, నువ్వు ఫంక్షన్ అటెండ్ అవు అమ్మా, వెళ్ళాలి కాబట్టి అక్కడ నీవే ఉన్నావు కదా అన్న భావనతో వెళ్తున్నానమ్మా, నిన్నే స్మరణ చేసుకుంటూ ఉంటాను అక్కడ, నేను అన్య విషయములపై దృష్టి పెట్టను, నన్ను రక్షించమ్మా అని ప్రార్థన చేసుకుని ఈశ్వరార్పణ. అందుకే మంచినీళ్ళు తాగినా, చూసినా, విషయాలు విన్నా, ఏది చేసినా అన్నిటికీ ఆ నామస్మరణతో చేస్తే మన మనస్సు ఆ యొక్క దుష్ట విషయములను లగ్నం. అబ్బో ఇక చెప్పక్కర్ వెళ్ళడానికి ప్రారంభం అయితే సరే, అవన్నీ ఎన్నిసార్లు అయితే అందరికి చాలా అనుభవాలు. ఏ విషయానందం కావాలా, బ్రహ్మానందం కావాలో తెలుసుకుంటాం. దురాచారం మరి అంటే ఆ సమయం, ఆ సందర్భంలో కావాలని ఏదైనా ఎవరైనా అంటే అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలమ్మా మరి? రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నా పేరు చూసుకో, ఏమనండి నాకు వాటి ఎంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఏమైనా నష్టమేమి? కొడతారా? కాదమ్మా, అంతే, నా పేరు చూసుకో. అలాగేనమ్మా. పాదాభివందనాలు. దురాచారములు నశించి చిత్తము విగత కల్మషమై ఈశ్వర ప్రీతికరమైన సదాచారము అవలంబించగా పరమేశ్వరి అనుగ్రహం. కానీ నవ్వే చూసుకో, ఇంకా దయచేసి నన్ను ఏం అడగద్దండి, ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది అని నీకు ధైర్యం ఉండాలి. పరమేశ్వరార్పణ బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి నీలో ఉన్నప్పుడు నీవు ఆ నామస్మరణ చేస్తూ ఉంటే నీకు ఆ ధైర్యాన్ని ఆవిస్తుంది. మనకే ధైర్యం లేదు, అబ్బం మనం చెప్పకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నన్ను చెడ్డగా అనుకుంటారేమో అన్న భావన నీకు వస్తే నానాగో. కాబట్టి సదాచారాన్ని అవలంబిస్తే పరమేశ్వర అనుగ్రహం. నామస్మరణ చేస్తూ ఉండి వాళ్ళు అన్నారు, ఎందుకు ఏమన్నా ఇవ్వాలా? మొన్నే అన్నారు, ఎందుకు ఇవ్వాలి? అవసరమైతే నీ చేత ఆవిడ చెప్పించి తీరుతుంది. నువ్వు చెప్పే వరకు ఆవిడ ఊరుకోదు, నీ చేత చెప్పించి తీరుతుంది. నువ్వు అనుకోకర్లా చెప్పాలి అని చెప్పించి తీరుతుంది. ఎలా చెప్పిస్తుంది? అవతల వాళ్ళు మరి నోరెత్తకుండా నీ చేత చెప్పిస్తుంది. అది అమ్మ అనుగ్రహం. అందువల్ల అమ్మ చెప్పించే వరకు మనం నోరు తెరవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం చెప్పాలో అప్పుడు అమ్మ నీ చేత వద్దులే, ఎందుకు నీకు అనుకున్నా సరే నీ చేత చెప్పించి తీరు. అనుభవంతో చెప్తున్నా. దురాచారములు నశించి చిత్తము విగత కల్మషమై ఈశ్వర ప్రీతికరమైన సదాచారములు అవలంబించగా పరమేశ్వరి అనుగ్రహం. అప్పుడు అద్వైతమే ఉన్నది. ఎంత హాయి! అర్జునుడి చేయమన్నప్పుడు చేశాడు, నోరు మూసుకుని ఇక జాలేరా అన్నప్పుడు నోరు మూసుకలా, ఇంకా ప్రగల్భాలు పలికాడా?
ఇక అన్ని చెప్పగానే ఓకే అన్నాడు, యుద్ధం చేశాడు. అద్వైతము, ఏకత్వం, యోగము, తర్వాత సిద్ధి. ఇంకేం కావాలి? సిద్ధి అంటేనే బ్రహ్మానందం. అంటే బ్రహ్మానందం కావాలో విషయానందం కావాలో తేల్చుకోండి. ఎంత చెప్పినా ఇంకా విషయానందాలకి పరుగులు పెడుతూనే ఉన్నారు. ఆ విషయానందాల పట్ల ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ఇంకా దోషవర్జిత, రాగద్వేషాది దోషములు ఆవిడకి లేవు, ఆవిడని పట్టుకుంటే మనకి ఉండవు. రాగద్వేషాదులు కామక్రోధాదులు లేని శ్రీదేవి తన భక్తులను దోషవర్జితులను చేయును. దోషాలన్నీ దేహేంద్రియాదులకే, అంటే జీవుడికి మాత్రమే. అవి లేని దేవికి దోషాలు లేవు. దురాచార వర్జిత కావున దోషవర్జిత కూడా. అసంగో నా హి సజ్జతే. కాబట్టి ఎవడైతే దేనికి తామరాకు మీద నీటి పొట్టులాగా ఎవడైతే ఉండగలుగుతాడో, అందరితో ఉన్నాం కానీ ఎవరి యొక్క ఎటువంటి ఇది లేదు. గుణములు లేవు కాబట్టి దోషాలు లేవు. దోషాలన్నీ అవిద్యా రూపములు, అంటే కేవలము అజ్ఞానములే. అవిద్య వర్జింపబడగా ఉన్నది జ్ఞానమే. సర్వజ్ఞ, ఇక ఆవిడకి తెలియందేముంది? అన్నిటినీ తెలిసింది. సర్వజ్ఞురాలు, సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. సర్వజ్ఞత, అన్నీ తెలుసు. అంటే ఎలా చెయ్యాలో తెలుసు, ఎలా చెయ్యకూడదో తెలుసు, అన్ని తెలిసిన సర్వజ్ఞత. సర్వ విషయములందు ఏది కూడా, అంటే ఈ విషయం తెలుసు, ఈ విషయం తెలియదు అన్నదే లేదు. సర్వజ్ఞత. అనాది బోధ, బ్రహ్మం గురించి బోధ చేయగలిగింది బోధే ఆవిడ, బోధ స్వరూప. స్వతంత్రత, భయపడవలసిన అవసరమే లేదు. ఎలా అయితే నేను తప్పు చేయలేదు, నాకెందుకు భయము అని మనం బాహ్యంలో అంటాం, అయినా భయపడతాం. కానీ తానే సర్వస్వతంత్ర, అంటే అన్ని తెలుసు, ఎలా చెయ్యాలో తెలుసు, ఎలా చేయకూడదు అన్ని ఆవిడకి తెలుసు. కాబట్టి స్వతంత్రత. దేనికి ఆవిడ లొంగి ఉండవలసిన అవసరం లేదు. మనము పక్కవాడి యొక్క మన కీర్తి ప్రతిష్టలనండి, వాడి యొక్క మెచ్చుకోవాలనండి, లేదా డబ్బు కాసించాలని ఏదన్నా మన సదా బానిసలుగా ఉంటాం. సందర్భాలను బట్టి, వాటిని బట్టి ఇంకా మనలో బానిసత్వమే. స్వతంత్రంగా ఎక్కడ ఉంటాం? ఒకరి నుంచి నీవు ఆశించావా? బానిసత్వమే. ఆశించక నీవుండు సర్వ స్వతంత్రాలివి. ఎప్పుడైతే నువ్వు ఆశిస్తావో అనలేవు అవతలవాడు. అంటే కావాలని అంటాం కాదు, నీకు అప్పుడు ధైర్యం ఉండదు. నీలో ధైర్యం ఉండదు, ఆనందము ఉండదు. ఎందుకంటే ఎంతసేపు వాడు వీడు అనుకుంటే ఇదే. అదే హాయిగా ఎవరి నుంచి ఏది ఆశించలేదు, ఎవరి పట్ల ఎటువంటి ఇది లేదు, వాడు ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఎవరి పట్ల ఏది లేదు, అంటే భావం లేదు, సంకల్పమే లేదు, ఆశించటం అంతకన్నా లేదు. కాబట్టి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. కాబట్టి వాడు సర్వ స్వతంత్రుడు. ఎలా అయితే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక మనం చంటి పిల్ల 3 ఏళ్ల లోపాల సంగతి చెప్తున్నాను. 5 ఏళ్ళు దాటిన తర్వాత వాడికి చెప్పవలసిందే, ఇలా మాట్లాడకూడదు. ఆ 3 ఏళ్ల తర్వాత కూడా కొంత కొంత చెప్తూ 5 ఏళ్ల తర్వాత కొంత కఠినంగా ఉండవలసిందే. వాడికి ఏం తెలియదు, వాడు ఏమనుకున్నాడో అది చెప్పేస్తూ ఉంటాడు. స్వతంత్రత. ఎందుకంటే వాడికి తెలియదు ఇది అనాలి అనకూడదు అని. ఇక్కడ మనకి తెలిసి జ్ఞానం ఉన్నవాడు అలా స్వతంత్రంగా ఉంటాడు. ఎందుకంటే వాడు అసలు మనసా వాచా కర్మణ వాడిలో దోషం ఉంటుంది. దోష రహితులు మాత్రమే సర్వ స్వతంత్రులు. నిత్యత, ఎప్పుడు ఎప్పుడు ఉండేది. సత్యమై నిత్యమై అంటాం కదా, ఎప్పుడు ఉండేది. ఎందుకంటే దోషాలు ఉన్నవాడు నశిస్తారు, దోషం లేని వాడే ఎప్పుడు ఉంటాడు నిత్యంగా. సంపూర్ణత, ఎప్పుడు పూర్ణమే. ఆనందం ఎప్పుడు పూర్ణమేనండి. బ్రహ్మానందం అనేది పూర్ణం, విషయానందం అనేది పరిమితి. కానీ బ్రహ్మానందము సంపూర్ణత, ఎప్పుడు పూర్ణమైన ఆనందమే. కాసేపు ఆనందము, కాసేపు ఏడుపు, కాసేపు ఇంకోటి, అట్లా లేవు. ఎప్పుడు ఆనందమే. దుఃఖం కలిగిన ఆనందమే, దుఃఖం కలకపోయిన ఆనందం. అంటే విషయానందం లేదు కాబట్టి ఉన్నది బ్రహ్మానందము. సంపూర్ణత. అనంతత. అనంతత అంటే సర్వ సమర్థత్వము, అంతటా వ్యాపించి ఉండటము. లేదు అన్నదే లేదు, అంతటా ఉన్నది అదే. ఇవన్నీ కూడా బ్రహ్మ లక్షణాలు, భగవంతు లక్షణాలు. సర్వజ్ఞత్వ, సర్వశక్తిమత్వ, సర్వంతర్యామిత్వములు పరదేవి లక్షణాలు. సాంద్ర కరుణ, సాంద్రమైన కరుణ కలిగి, అంటే చిత్ ఘన స్వరూపిణి అన్నట్టుగా ఆవిడ యొక్క కరుణ అలా ఉంటుంది. సాంద్రముగా ఉంటుంది. బాగా ఏదో కొంచెం కరుణ కాదు,
లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళమా? ఇన్ని వేషాలేసి ఇంకా విషయానందాల వైపు పరిగెడుకుంటూ, ఇంకా విషయాలలో ఆనందపడుతూ, లేని విషయాలు తెచ్చుకుని నానా గోలలు పడుతూ, ఇంకా 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 ఏదేదో. దేశకాల వర్ణాది అవధులు లేని కరుణా స్వరూపిణి, భక్తుల యందు విస్తారమైన కరుణ కలది, ఘనీభూత కరుణా స్వరూపిణి, సమానాధిక వర్జిత. సమానమగు వాడు గాని అధిక మగువాడు గాని ఆవిడకి లేరు. ఆవిడకి సమానమైన వాళ్ళు ఎవరూ లేరు. అమ్మని ప్రార్థన చేస్తే మనతో సమానమైన వాళ్ళు కూడా ఎవరూ లేకుండా, అంటే అక్కడ అర్థం ఏదో వేరే వాళ్ళతో కంపారిజన్ అని కాదు, నీవు ఆవిడ సమానం అయిపోతారు అని అర్థం. ఇంకా నీకు అమ్మతో సమానం అంటే ఆ యొక్క బ్రహ్మస్థితి కలిగినప్పుడు వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా మనకి కంపారిజన్ అనేది లేకుండా ఉంటుంది. సామ్యము లేనిది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కాబట్టి అద్వితీయమైనప్పుడు సాటి గాని అధికము గాని ఉండవు. సర్వము యందు కూడా సర్వోత్కృష్ట, సర్వశక్తిమయి, సకల శక్తుల స్వరూపురాలు. కాబట్టి జీవుడిలోని లక్షణాలు, జీవుడు బాహ్య ప్రపంచంలో లక్షణాలు ఏవైనా సరే అన్ని శక్తులకు ఆవిడే మూలము. ఆవిడ కానిది ఇంకొక శక్తి అనేది ఎక్కడా లేనే లేదు అని అర్థం. సర్వమంగళ, సర్వ శుభాలను ఇస్తుంది. దేవిని సర్వమంగళ అనుటకు ఎన్ని కారణాలు చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. సకల మంగళ శుభ వాంఛలను ఇస్తుంది అమ్మ. కాబట్టి సర్వమంగళ, భక్తుల ఆర్తిని పోగొట్టి శ్రేష్టమగు మంగళములను నిచ్చుడచే దేవి సర్వమంగళ. అమంగళ స్పర్శే లేని సర్వమంగళ. దుఃఖమే లేదు, అశుభమే లేదు, దోషాలు లేవు. ఇవే అన్ని కూడా అంటే అదోషము, రాగద్వేషాలు, గుణములు లేనివి, ఇలాంటివన్నీ కూడా మంగళకరాలు. అలాంటి మంగళ స్వరూపురాలు అమ్మ. ఆ అమ్మను పట్టుకుంటే మనం కూడా బ్రహ్మ స్వరూపులం అవుతాం, జీవుడి నుంచి బ్రహ్మం అవుతాం. మంగళ స్వరూపం కేవలము బ్రహ్మము మాత్రమే. అంతేగాని అందంగా అలంకరించుకుని ఇన్ని నగలు వేసుకుంటే అబ్బో ఎంత బాగుందో అంటే అది పరిమితమైనది, నశించిపోయి. కానీ ఆ బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి జ్ఞానము, ఆ స్వరూపమే ఎప్పుడు కూడా మంగళకరమైనది. దానివల్ల ఎప్పుడు శుభములే కలుగుతాయి తప్ప అశుభం కలగదు. సర్వ ప్రకారముల చేత శుద్ధ విశిష్ట చైతన్య రూపమున మంగళ పరమానంద రూప. పరమానంద సర్వ ప్రకార శుద్ధ విశిష్ట చైతన్య రూప పరమానంద స్వరూపం. సర్వులకు ఆత్మరూపము తెలియబడుచున్న మంగళ స్వరూపము. అమ్మా ఒక చిన్న అనుమానం అమ్మా, మంగళ అన్న పదం నుంచే మాంగళ్యం అన్న పదం వస్తుందా అమ్మా? ఇప్పుడు అవి అవసరమా మనకి? కాదమ్మా, నాకెందుకు దాని గురించి ఎందుకు, దాని నుంచి వచ్చిందా దేని నుంచి వచ్చిందా? మాంగళ్యము అనగానే కేవలం మంగళం కలిగించేదేనా? అందరికి మాంగళ్యం సుఖమే కలుగజేస్తుందా? అనవసరమైన వాటి గురించి మీరు ఆలోచనలు చేసుకోకండి అమ్మా. అవి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తే అనవసరం మనకి అలాంటివన్నీ. బ్రహ్మస్థితిలో నిశ్చలత్వం పొందడానికి ప్రయత్నం చేయండి తప్ప మనకి ఇందులోంచి చదవచ్చిందా ఇవన్నీ వదిలేసేయండి. తెలిసిందా? వల్ల ఎందుకంటే విషయ జ్ఞానం వల్ల ఎప్పుడు దుఃఖమే. విషయ జ్ఞానం దేనికి పనికిరాదు, విషయ జ్ఞానం నశించేది. అర్థమైందమ్మా. అంటే ఆవిడ సర్వమంగళ శుభాలని, సర్వమంగళ అంటే అమ్మని పట్టుకున్నవాడు వాడు వల్ల కూడా అందరికీ శుభములే కలుగుతాయి. శుభం భూయాత్. స్వస్తి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సద్గతి ప్రదా. ఉత్కృష్టమైన గతి, దానిని మించినది లేనిది ఇస్తుంది, సర్వశ్రేష్టమైనది. అదే ఆ బ్రహ్మ పదం. ఆ బ్రహ్మ గతిని మనకి ప్రసాదిస్తుంది, తన భక్తులకు సద్గతిని ఇస్తుంది.
ఆ సద్గతి అంటే అర్థము ఈ సద్గతులు అంటే ఏదో మనకి సద్గతులు అంటే ఏదో స్వర్గం కాదు, నరకం కాదు, ఇలాంటివి కాదు. జన్మ రాహిత్యం అనే సద్గతిని మనకి ప్రసాద్. ఈ జనన మరణ చక్రాల నుండి మనల్ని కాపాడుతుంది. బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మ పదవి అనండి, తనతో సమానురాలనండి, ఎలా అయినా అనుకున్నా సరే అది అమ్మ తన భక్తులకు ప్రసాదిస్తుంది. భవానీ నీ ఒక్కరివే గతివి మతివి. అమ్మా నీవు తప్ప అన్య శరణము లేదని వేడుకోవాలి, ఏడవాలి అక్కడ దగ్గర. అమ్మా నీవే శరణు తల్లి, ఇంకా నీవు తప్ప ఎవరు లేరమ్మా, నన్ను కాపాడు తల్లి అని ఆవిడ దగ్గర మొర పెట్టుకోవాలి. అది చాతవ్వాలి. అలా కాకుండా ఈ బాహ్య ప్రపంచంలో అయ్యో ఈ కష్టం వచ్చిందే, నాకు ఆ కష్టం వచ్చిందే అని బాధపడటంలో ప్రయోజనము లేదు, కర్మ అనుభవించటం తప్ప. నీవు బాధపడుతున్నావంటే అర్థము నీవు నీ కర్మను అనుభవిస్తున్నావు. ఏ కర్మ అయితే నువ్వు అనుభవించక్కర్లేదని అమ్మ నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తోందో ఆ బ్రహ్మజ్ఞానాన్ని వృధా చేస్తూ, అంటే అమృత భాండాన్ని ఇచ్చినప్పుడు ఆ అమృత భాండాన్ని కాదని మనము ఆ విషపు భాండాన్ని స్వీకరిస్తాం. సింపుల్ అదే. అమ్మ నీకు అమృత భాండాన్ని ఇచ్చింది, ఒరే నీకు అవన్నీ అనవసరం రా, వాటితో నీకు సంబంధమే లేదు అని. ఇన్ని కోట్ల జనాభాలో ఏ కొద్ది మందినో ఆవిడ సెలెక్ట్ చేసుకుని, ఆ కొద్ది మందిలో మనం ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞులంగా ఉండాలా, కృతజ్ఞతలతో ఉండాలా. మనం కృతజ్ఞులం అయిపోయి అది గుర్తించకుండా ఇంకా బాహ్య ప్రపంచంలో వాటికి వెంపర్లాడుతూ తాపత్రయాలు పడుతూ ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఎవరికో ఏదో పెట్టాలి, ఎవరినో ఉద్ధరించాలి, ఇలాంటి రకరకాల ఒరే అమృత భాండం రా, ఇది ఉంది ఇక్కడ తీసుకో, నీకు అవన్నీ అనవసరం రా, అదంతా కర్మ అనుభవించాలిరా, ఎందుకురా నీకు నా అనుగ్రహాన్ని సంపూర్ణంగా నీకు ఇస్తున్నాను నేను అని ఆవిడ అంటారు. ఆ సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందడానికి బదులుగా ప్రయత్నం ఇక్కడ ఉండమంటే మన ప్రయత్నం బాధపడడానికి ఉపయోగిస్తున్నాం. మనసా వాచా కర్మణ బ్రహ్మాన్ని పొందరా అంటే మనసా వాచా కర్మణ మనం బాహ్యాన్ని చూస్తూ బాహ్యపు బాధలను అనుభవిస్తున్నాం. చాలా మనకి ఎంత ముందు కూడా వచ్చింది అమృత భాండము ఇది అని. విషయములన్నీ విషములే అని మనకి చాలా స్పష్టంగా కూడా తెలుసు. బ్రహ్మం అంటే తెలుసు, విషం అంటే ఏమిటో తెలుసు, అన్ని తెలుసు. జ్ఞానము అజ్ఞానానికి భేదాలు తెలుసు. పరీక్ష రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది గ్యారెంటీ. కానీ ప్రాక్టికల్ ఇక్కడ థియరీ ఎవడు అడగడు. ఎంత చెప్పుకున్నా ఇంకా అదే ఉంటుంది, ఎంత చెప్పినా అదే. మళ్ళీ తిప్పి తిప్పి వేరే మాటల్లో ఉన్నది బ్రహ్మమే అనేదే చెప్తాడు తప్ప ఇంకోటి. జీవుడికి కర్మలు ఉన్నాయి, జ్ఞానికి కర్మలు లేవు. జ్ఞాని అన్నా, అమ్మ అన్నా, బ్రహ్మం అన్నా, జీవ బ్రహ్మైక్యం అన్నా, ఏదన్నా, చిద్గణ ఆనందం అన్నా, ఆత్మ పరమాత్మ ఇవన్నీ ఒకటే. ఇవన్నీ తెలుసు, మనకి తెలియంది ఎవ్వరికీ కదా, అందరికీ బాగా. అయినా సరే ఇంకా జీవుణ్ణి పట్టుకుని వేళ్లాడుతున్నాం. కర్మ అనుభవించటంలో ఆనందాన్ని, బాధ కూడా ఆనందంగానే ఉంటే మనకి బాధపడుతున్నామని ఆనందంగా చెప్పుకుంటున్నాం. వాడికి తృప్తి. నాకు బాధలు ఉన్నాయని పరులకు చెప్పుకుంటే అదో తృప్తి వాడికి. నీ బాధ పరమాత్మ తప్ప ఎవడు తీర్చడు, గుర్తు పెట్టుకోండి. గురువులకు చెప్పుకోండి. నేను ఇక్కడ గురువులకు చెప్పిన దానికి చెప్పట్లేదు. కొంతమంది కనపడే వాళ్ళకి కనపడని వాళ్ళకి ఫోన్లు చేసి అయినా సరే ఈ కష్టం నాకుంది అంటాడు. మళ్ళీ వాడు కూడా రోజు పొద్దున్న 2 గంటలు పూజలు చేస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు. మరి నువ్వు చేసిన దానికి ఫలితం ఏమిట్రా? కాబట్టి అవన్నీ వదిలేసేయండి, అవన్నీ గతం గత. ఇప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం తెలిసింది, ఉంది బ్రహ్మమే. జీవుడు అనేవాడు లేనే లేడు, జీవుడు అనేది భ్రాంతి మాత్రమే. మృగతృష్ణ లాంటిదే. అనుభవం అయింది మనకి అది. బ్రహ్మము అనుభవం అయింది, మృగతృష్ణ అనుభవం అయింది. మరి మళ్ళీ మృగతృష్ణ వైపు ఎందుకని మనం పరుగులు తీస్తున్నాం?
ఇది మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి శ్రేష్టమైన పరబ్రహ్మ మార్గాన్ని మనకి ఆవిడ ప్రసాదించింది. ఆ సద్గతులను మనకు ఆవిడ ఆల్రెడీ ఇచ్చేసింది. ఆ సద్గతిలో మనం స్థిరంగా ఉండే ప్రయత్నం మనం చెయ్యాలి. ప్రయత్నం అంతా కూడా ఈ యొక్క ఇంద్రియములతోటి మన ప్రయత్నం అంతా ఇక్కడే ఉండాలి తప్ప బాహ్యం వైపు ఉండడానికి వీల్లేదు. పరదేవతా స్వరూపమే జ్ఞాన స్వరూపము, ముక్తి స్వరూపము, బ్రహ్మ స్వరూపం. అదే సద్గతి. సత్వగుణయుక్తానాం దేవయానాది గతులను అంటే ఈ బ్రహ్మగతులను సత్వగుణంలో అంటే ఆ గుణానికి పైకి వెళ్ళాలి, గుణాతీత కావాలి. బ్రహ్మము తెలుసుకున్నవాడు, ఆచరించిన వాడు మాత్రమే బ్రహ్మం అవుతాడు. బ్రహ్మము తెలుసుకున్న దేవతలు ఆచరణలో పెట్టిన ఈ ఋషులు దేవతలు తన్మయులే అమృతులైరి అని అన్నారు. సరే, అదంతా ఏది ఎలా అయినా ఇప్పుడు మనకి తెలిసింది మనము ఆ పరబ్రహ్మము అవ్వాలి. మనం అదే అయి ఉన్నాం, కానీ దాని నుంచి విడిగా నేను జీవుణ్ణి అని అహంకరిస్తున్నాం. కాబట్టి ఈ అహంకారాన్ని వదిలి యోగాన్ని పొందాలి. అమ్మ స్వరూపమే ముక్తి స్వరూపము. సర్వేశ్వరి, సర్వానికి ఆవిడే ఈశ్వరి. ఆమె శ్రీ మహారాజ్ఞి, శ్రీ భువనేశ్వరి, శ్రీ సర్వేశ్వరి. సర్వమగు కార్యమును అంతర్యామి రూపమున ప్రేరేపించును కావున సర్వేసి. ఇంకా మనకి ఎందుకంటే బాధ, సర్వమగు కార్యమును అంతర్యామి రూపమున ప్రేరేపించును. మనలో లోపల అంతర్యామిగా కనపడకుండా ఉండి ఆవిడే ఉంది, ఆవిడ లేకపోతే మనం లేదు. ఆవిడ మనని ప్రేరేపిస్తుంది. ఏం మాట్లాడాలి, ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలని ఆవిడ ప్రేరేపిస్తుంది. ఆవిడ ప్రేరేపించింది చేస్తే మనకి సద్గతి, ఆనందముగా ఉంటాం. అలా కాకుండా మనం అనుకుని అంటే జీవుడు అనుకుని జీవుడు గనక చేస్తే నానా సర్వమయి, అంతటా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది ఆవిడే. చైతన్యమైన జడమైన అన్నిటా ఉన్నది ఆవిడే. సర్వమయి, అభేదము లేని ఈశత్వము. సర్వమంత్ర స్వరూపిణి, సర్వమంత్రములు స్వరూపములుగా గలది. అంటే ఏ మంత్రాన్ని తీసుకున్నా మూల రూపం బ్రహ్మమే. ఆ మంత్రాలని అనుష్ఠించి మనం గనక బాహ్యమైనవి కోరుకుంటే జన్మలు తప్పవు. అప్పుడు మనకి ఆ యొక్క మంత్రముకి అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో వారు మళ్ళీ మనకి జన్మలే ప్రసాదిస్తారు, మళ్ళీ అవన్నీ తప్పవు. అలా కాకుండా ఆ మూలమైన అమ్మని గనక మనం పట్టుకోగలిగితే బ్రహ్మము, నీవు బ్రహ్మమునే పొందుతావు. మూల స్వరూపం ఆవిడే. ఆవిడ నుంచే వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ నీవు వాళ్ళ దగ్గర ఆగిపోతే ఆవిడని పొందలేవు. ఆవిడని దాటి సర్వాతీత ఈ యొక్క మంత్రములన్నిటిని దాటి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మంత్రం పట్టుకునేది మంత్ర అధిష్టాన దేవతని స్వాధీనం చేసుకోవడానికి కాదురా. ఈ మంత్రం పట్టుకున్నది నాకు ఏకాగ్రత కుదిరి అసలైన బ్రహ్మమును పొందడానికి అన్న జ్ఞానం మనకి దృఢంగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి. మననము చేసిన వారిని తరింపచేస్తుంది మంత్రం. సర్వయంత్రాత్మిక. సరే, రకరకాల యంత్రాలు బయట చూస్తూనే ఉన్నాం. ఏ యంత్రమైనా సరే, బాహ్య యంత్రాలైనా లోపల యంత్రాలైనా, మన చక్రాలన్నీ యంత్రముల లోపల. ఆజ్ఞా చక్రం, ఈ చక్రం, ఆ చక్రం, 7 చక్రాలైనా బాహ్యంలో కనపడేవైనా ఏవైనా సరే అన్నిటికీ ఆవిడే. సర్వతంత్ర రూప. సరే, తంత్రాలన్నీ కూడా ఆవిడవే. రాక్షసులు ఆవిడే, దేవతలు ఆవిడేలాగా తంత్రమైన ఆవిడే, మంత్రమైన ఆవిడే, తంత్రమైన ఆవిడే. వామకేశ్వరాది అంటే చెప్పం కదా, వేరే వేరే రకమైన పూజలు అలాంటివి ఉంటాయి కొన్ని.
అవి కూడా ఆవిడే, అందులో ఏం సందేహం. మనోన్మణి, సరే మనస్సు అనే దానికి ఆవిడ. మన మనస్సు అంటే గనక అది శుద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే అది ఆవిడ అవుతుంది. ఇది వేరేగా ఉంటుంది కొంచెం బ్రహ్మరంధ్రం గురించి, అది మనకు అనవసరము. ఒకటి ఏమిటంటే ఇక్కడ మనలో ఉన్న శక్తి ఆవిడే. ఈ శక్తి ఇంతకు ముందు లాగా ఈ శక్తిని మనం ఉపాసన చేస్తే, ఉపాసన అంటే ఆవిడ దగ్గరగా స్థిరంగా ఉంటే మనకి లభించేది బ్రహ్మ పదవి. ఇవన్నీ కొంచెం వేరేగా ఉన్నాయి కాబట్టి అది మీకు చెప్పట్లేదు. సరే గురుగారు. మాహేశ్వరి, సర్వోత్కృష్టయవు ఈశ్వరి. సరే, ఈవిడ కన్నా మించిన వాళ్ళు ఎవరైనా సమానులు లేరు, ఎవరూ లేదండి. మనం కనుక ఆవిడ యందు స్థిరంగా ఉంటే ఆవిడతో సమానురాల్ని చేస్తుంది. ఆవిడ కన్నా పై వాళ్ళు లేరు, కొన్ని మన పైకి చేద్దామంటే. ఆవిడే సర్వే మాహేశ్వరి, దీర్ఘం ఉంటుంది, మాహేశ్వరి, మహా ఈశ్వరి. ఆవిడని మించిన వాళ్ళు లేరు. సర్వోత్కృష్ట, అకార ఉకార మకారాలు, సత్వ రజ తమో గుణాలు. సరే, ఇవన్నీ కూడా దాని గురించి. ఓంకారపరుడైన మహేశ్వరుడు, త్రిగుణాతీతుడు. ఆయన మహేశ్వరుడు కాబట్టి ఈవిడ మాహేశ్వరి. కాబట్టి అన్ని తత్వాలకి అతీతంగా ఎవరు ఉంటారంటే, గుణాలకి, తత్వాలకి, అన్నిటికీ అతీతంగా అంటే అర్థం ఏమిటి? స్థిరంగా భ్రమం ఎందు ఉన్నవాడే మాహేశ్వరుడు. మహేశ్వరుడు, మాహేశ్వరుడు. స్త్రీలింగంలో తీసుకుంటే మాహేశ్వరి. మహాదేవి, మహాదేవుని భార్య, ఆవిడ పేరు మహతి. కాబట్టి ఇక్కడ ఒక మామూలుగా మహాదేవి అనే అర్థం ఏమిటి అంటే, ఆయన మహాదేవుడు కాబట్టి ఆవిడ మహాదేవి. ఇద్దరికి అభేదము. ఇందాక చెప్పుకున్న సర్వోత్కృష్ట కాబట్టి అందుకని మహాదేవి. ఆవిడ నామాలు అంత ఉత్కృష్టమైన నామాలు అని చెప్పటమే. మహాలక్ష్మి, కొల్హాపురంలో ఉన్న దేవి పేరు మహాలక్ష్మి. అంటే ఇక మళ్ళీ మనం ఇక్కడ ఈవిడ వేరు ఆవిడ వేరు అనడానికి లేదు. కాకపోతే ఏంటంటే అమ్మ కొంతమందిని నియమించింది కాబట్టి, పాలనకి ఒకళ్ళని, లయానికి ఒకళ్ళని, సృష్టికి ఒకళ్ళని, కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు పాలించే విష్ణువుకి ఈవిడ భార్య. ఈవిడ అంబిక అంశ సంభూతురాలు. మహాలుడను రాక్షసుని సంహరించింది కాబట్టి మహాలక్ష్మి. 13 వర్షములు గల కన్యారూప మహాలక్ష్మి. సరే, ఇక ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నాయి. సరే, ఏదేమైనా ఆ మహాలక్ష్మి అవతారం మనం దసరాలో ఎందుకు వేస్తారు అన్నదానికి అలా చెప్పుకోవచ్చు, పర్వాలేదు. అమ్మ రూపమే. ఎందుకంటే భక్తుడు సూక్ష్మాన్ని అర్థం చేసుకోడు. పూజ చేసేటప్పుడు అరే ఒక్క అమ్మనే ప్రార్థన చేస్తే ఇవి పోతున్నాయి కానీ నాకు ధనం లేదే ఎలా అంటాడు. అందుకని ఆవిడ మహాలక్ష్మి స్వరూపురాలైంది. మృడప్రియ, మృడు అంటే మళ్ళీ శివుడు అనే అర్థము. ఆవిడకి ఆయనకి ప్రియురాలు, ప్రియా ఇష్టమైనది కాబట్టి ఆవిడే మృడప్రియ. ఆనందము ప్రియముగా గలది, ఆనందాన్నే ఇస్తుంది ఆవిడ. ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడ దగ్గర ఉన్నది ఆనందమే, ఆవిడకి ఇష్టమైనది ఆనందం. ఆవిడ దగ్గర ఉన్నదే, అదే, ఇంకోటి అన్యం లేదు కాబట్టి మనకి కూడా ఆనందమే. మృడము అంటే ఆనందం అని కూడా అర్థం. ఆ ఆనందాన్ని మనకిస్తుంది. మహారూప, గొప్ప రూపం గలది. పరబ్రహ్మం యొక్క ప్రథమ రూపము పురుషుడు, వ్యక్త అవ్యక్త రూపము రెండవది, కాలము మూడవది. సరే, మళ్ళీ ఇవన్నీ ఎందుకని మీకు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఒక సందేహం. మృడు అంటే ఆనందము అన గురుగారు అర్థము. మృడం అంటే ఆనందం. అలాగే గురుగారు, అర్థమైంది గురుగారు. పాదాభివందనాలు గురుగారు. మహారూప, ఇక ఆవిడ రూపానికి మనం ఏమి చెప్పలేము. మనం సౌందర్య లహరిలో చెప్పినట్టుగా ఆవిడ మహారూప, మహాపూజ్య. మనం పూజించే అందరిలోకి ఆవిడే శ్రేష్ఠురాలు.
అందుకే ఊరికే అటు ఇటు పరుగులెత్తకుండా హాయిగా మనలో ఉన్న ఆ అమ్మని మనం పూజించుకుంటే చాలు. అప్పుడు అంటే ఆ స్థిరత్వం కలుగుతుంది. ఇక్కడ వీళ్ళు, అక్కడ వాళ్ళు, ఇక్కడ ఇంకోటి ఇంకోటి అని అనుకుంటూ మనం పరుగులు పెట్టుకుంటూ పోయామనుకోండి ఎక్కడా స్థిరత్వం ఉండదు. ముందు స్థిరత్వం సంపాదించి ఎక్కడికి వెళ్ళినా బాధ లేదు. స్థిరత్వం పొందం వాడు నడకొస్తే వాడు పరిగెత్తినా బాధ లేదు. నడకే రాకుండా పరిగెడితే అందుకని ముందు స్థిరంగా నీవు బ్రహ్మం యందు నిలబడడానికి ముందు ప్రయత్నం చేయి. సమయాన్ని వృధా చెయ్యకు. ఎందుకంటే గడిచిన ఒక సెకను కూడా నువ్వు వెనక్కి తీసుకురాలేవు. ఒక సెకను పోయింది అంటే నీ యొక్క ఆయుష్లో ఒక సెకను పోయింది. నీ యొక్క ఈ సాధనలో ఒక సెకను పోయింది అంటే మళ్ళీ ఆ ఒక సెకన్కి ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుందో ఆలోచించుకోండి. కొన్ని జీవరాశులు సెకను కాలం మాత్రమే బతుకుతాయిట. మీరు అనుకోవచ్చు ఒక సెకనే కదండి మళ్ళీ మళ్ళీ మన సెకన్కి బ్రహ్మ సెకన్కి చాలా తేడా ఉంది. ఇక్కడ సృష్టిలో ఒక్క సెకన్కి మళ్ళీ వాడు పుట్టాలంటే దానికి ఎన్ని జరుగుతాయో చెప్పడం కూడా కష్టమే మనం. అందువల్ల ఒక సెకనే కదా అని తేలిక తీసేరారు. అందువల్ల అటు ఇటు తిరగకుండా అనవసరమైన కాలయాపనలు చేసుకోకుండా బాహ్య ప్రపంచం వైపు ఎక్కువ కాదు అసలు పెట్టకుండా మీరు నిరంతర ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క బ్రహ్మపదని పొందగలుగుతారు. కాబట్టి అమ్మ మహాపూజ్య అంటే శ్రేష్ఠురాలు నీలోనే ఉంది, నీవే అది. కాబట్టి ముందు నీ యందు నీవు సుస్థిరత కలిగి ఉండు. అర్థమైందమ్మా, అలాగే ఉంటాను. శివ బ్రహ్మ విష్ణు కుబేర విశ్వదేవ వాయు వసు వరుణ అగ్ని ఇంద్ర సూర్య సోమ గ్రహ రాక్షస పిశాచ మాతృగణాదులు క్రమముగా మంత్ర ఇవన్నీ సకల దేవత సమిష్టి రూపము అమ్మ. కాబట్టి మహాపూజ్య. కాబట్టి ఎక్కడికి పరిగెత్తాలి? అందుకని పరుగులు ఆపండి. కాస్త పరుగులు ఆపి సమయాన్ని వృధా చేయకండి. ఇప్పటికే మనం ఎన్ని సంవత్సరాలు వృధా చేశాం. ఎవరి ఏజ్ వాళ్ళకే తెలుసు. పక్క వాళ్ళకి తక్కువ చెప్పినా మన అసలు ఏజ్ ఏమిటో మనకి తెలుసు కదా. పక్క వాళ్ళకి 4 సంవత్సరాలు తక్కువ చెప్పినా 2 సంవత్సరాలు తక్కువ చెప్పినా దానివల్ల నష్టం లేదు. కానీ మన ఏజ్ ఏమిటో మనకి తెలుసు. మన ఎక్స్పైరీ డేట్ అంటే అమ్మకి తెలుసు. కాబట్టి అనవసరమైన కాలయాపనలు చేసుకోకుండా అటు ఇటు పరుగులు పెట్టకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. బాహ్యం గురించి అనవసరంగా తాపత్రయాలు, బాధలు, ఇంకోటి కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మహాపాతక నాశిని, మహాపాతకములను నశింపచేస్తుంది. బ్రహ్మహత్యాది మహాపాతకాలను కూడా నిర్మూలించగలుగుతుంది. నువ్వు స్థిరముగా ఉంటే ఆవిడ యందు. నీవు జీవుడితో వేషాలు వేస్తే మహాపాతకాలు నువ్వు అనుభవించవలసినదే. నీవు జీవుడు కాకుండా బ్రహ్మముగా అయిపోతే ఆ మహాపాతకాలన్నిటినీ ఆవిడ నశింపచేస్తుంది. నీకు లేకుండా దవీయాంశం దూరం స్నపయ కృపయా మామ పిషివే అన్నట్టుగా అమ్మా నీ యొక్క ఆ చూపు నా మీద పడిన తర్వాత ఇంకా నాలో పాపం ఏంటి అన్నాడు ధైర్యంగా ఆయన. అంటే ఆయన స్థిరంగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆవిడ యొక్క కంటి చూపు ఆయన మీద పడింది. స్థిరంగా లేకుండా అటు ఇటు పరిగెట్టి అమ్మ ఇప్పుడే వస్తాను బయటకు వెళ్ళిపోతుంటే అమ్మ చూస్తుందా? మీరు వస్తారు కదా గురువు గారి దగ్గరకని వచ్చి, లేదా మన సత్సంగాల్లో ఉంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ గురువు గారు చూస్తారో అని చూడకుండా పరిగెడుతూ ఉంటారు కదా, కనపడకుండా కొంచెం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కరుణా దృష్టి పడుతుందా మీ మీద? పడదు. అందుకని ఆయన ఏమన్నాడు, స్థిరంగా ఉన్నాడు అంతే. అమ్మ దగ్గర అక్కడే నిలిచినాడు. అమ్మ అగో పడింది నీ చూపు నా మీద, ఇహ నాకు పాతకాలు ఎక్కడివి, నువ్వు నన్ను దూరంగా పెట్టే అవకాశం ఏదన్నాడు. దూరంగా ఉన్నప్పుడు దృష్టి ఎలా పడింది? ఆయన కను చూపు మేరలో ఉన్నాడని అర్థం. అక్కడ ఆ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అమ్మ కంటి చూపు పడే దాంట్లోనే ఆయన స్థిరంగా ఉన్నాడు. ఆ చూపు అంటే ఆ కరుణ, ఆ శక్తి తన మీద ప్రసరించేందుకు ఆయన స్థిరముగా ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు. కదలకుండా ఉన్నవాడికి కరుణ గాని అటు ఇటు చంచల మనస్కులకు ఎలా కుదురుతుంది? అలర చంచలమైన అన్నట్టుగా నీ మనసు నిమిషానికి ఒకసారి ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి నువ్వు స్థిరముగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మ నీ యొక్క మహాపాతకాలు నశింపజేస్తుంది. మనం అంత మహాపాతకాలు ఎవరు చేయలేదుగా. చేశారా? సరే చేసినా కూడా ఇప్పుడు దాని గురించి అనవసరం చర్చ. ఏ పాతకాలు చేసినా మీరు స్థిరంగా ఉంటే నశిస్తాయి, చంచలంగా ఉంటే నశించవు, పెరుగుతాయి పాపాలు. కాబట్టి అమ్మ మహాపాతకాలను నిర్మూలిస్తుంది. తెలిసి గాని తెలియక గాని చేసిన మహాపాపములకు ప్రాయశ్చిత్తము మహాశక్తి పాద ధ్యానమే.
అమ్మ యొక్క ధ్యానమే అన్నిటికీ పరిష్కారం. అంటే స్థిరముగా ఉండటం అని అర్థం. ధ్యానం అంటే ఏదో ఇవాళ చేస్తాను, రేపు చేస్తాను, 4 రోజులు పోయాక బాహ్యమైనవన్నీ నేను చూసుకుని చేస్తానండి అని అంటే కుదరదు. నువ్వు ముందు స్థిరముగా ఉండు. స్థిరముగా ఉండి తర్వాత అన్ని చెయ్యి. ఫస్ట్ స్థిరత్వం తెచ్చుకో. స్థిరత్వం తెచ్చుకోరా, ఇంకా సమయాన్ని వృధా చేయకరా, సద్వినియోగం చెయ్యక అన్న కొద్ది ఇంకా బాహ్యంలో సద్వినియోగం చేస్తున్నారు తప్ప అమ్మ దగ్గర సద్వినియోగం చేయరు. మీరు అనుకోవచ్చు నేనేదో గురువు గారు ఇలా చెప్తున్నారు ఆవిడ చేయలేదా అని. మీకు అంటే నేను ముందర ఏమేం చేశాను మీకు తెలియదు కదా. ఎన్నో మానేశాను, ఫోన్లు మానేశాను, వెళ్ళటాలు మానేశాను, బయటకు వెళ్ళటాలు కాదు అసలు ఎన్ని మానేసి ముందు అమ్మ దగ్గర ఉండటం నేర్చుకున్నాను. అవసరమైన దానికే వెళ్ళేదాన్ని, అత్యవసరమైన దానికే ఎన్నో మానేశాను అనే దానికన్నా అమ్మ ఆ విధంగా నాకు సానుకూలం చేసింది. మనసు ఎప్పుడైతే దృఢమైందో అమ్మ పరిస్థితులన్నీ నాకు సానుకూలం చేసింది. ఇది కరెక్ట్ మాట. ఆ సానుకూలం చేయడం వల్ల దృఢత్వం పెరిగింది. అందుకని మీరేమి వేరేగా భావించిన అవసరం లేదు. ఇప్పుడు ఈవిడ ఎన్నన్నా చెప్తుంది అని. అందుకే ఇప్పుడు నాకు పెళ్లిళ్ళు చేసినా ఏది చేసినా నాకేం పెద్ద తేడా ఏమి అనిపించదు. సమయాన్ని వృధా చేస్తున్నా అన్న బాధ లేదు. ఎందుకంటే సమయం అంటే ఎవరు? సమయాచారి తప్ప. అందువల్ల నాకు ఇప్పుడు ఏం భేదం లేదు. అమ్మ నాకు ఆ స్థితిని ముందరే ఇచ్చింది కాబట్టి ఈ తర్వాత ఎన్ని జరిగినా మీతో ఉన్నా ఏది చేసినా నా మనసు నిశ్చలంగా ఉంటుంది. ఇది ఏదో నన్ను నేను పొగుడుకున్నానని మీరు అనుకుంటే నేనేం చేయలేను, కానీ మీకు ఆలంబన కోసం ధైర్యం కోసం చెప్తున్నాను. నేను అలా చేశాను. మీరు బాహ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల మీరు స్థిరత్వం పొందలేకపోతున్నారు. తేడా అదే. నేను బాహ్యానికి అప్పుడు ఇవ్వలేదు. అర్థమైందమ్మా. బాహ్యానికి ఇచ్చిన నాళ్ళు మీకు బ్రహ్మము దొరకదు. స్థిరత్వం పొందలేరు మీరు. స్థిరత్వం వస్తే తప్ప బ్రహ్మము దొరకదు. స్థిరంగా ఉన్న వారికే బ్రహ్మము మహాపాతక నాశనం జరిగి అంటే దోషరహితులు అవుతారు. అప్పుడు మాత్రమే అమ్మ సంకల్పం చేత మాత్రమే నీవు అంటే మీరే ఎవరైనా సరే దోషరహితులు అవుతారు తప్ప మనం ప్రయత్నాల వల్ల కానే కాదు. మీరు అంటున్న నామస్మరణ నిరంతరం జరుగుతుంది, ఇంకోటి అంటున్నారు. ఓకే, అవన్నీ మిమ్మల్ని నేను ఏం అనకుండా, ఎందుకు అంటే అది అంటే మీరు మళ్ళీ వేరేగా అనుకుంటారు, లేకపోతే కిందకి వెళ్ళిపోతారని. కానీ ఇవన్నీ కూడా కేవలం అమ్మ సంకల్పం వల్ల జరుగుతున్నాయన్నది మీరు గుర్తించండి. అందుకే నేను అనొద్దు అంటాను. అమ్మ యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ నేను అనేది ఒక వాడుక కోసం వాడాలి తప్ప వేరేగా అమ్మ అనుగ్రహంతో స్థిరంగా ఉండగలుగుతున్నాను, ఇలా చేస్తున్నాను అలా అనుకోవద్దండి. జీవ లక్షణాన్ని ఎంతగా మనం తగ్గించుకుంటే అంత మంచిది. జీవ లక్షణం అందుకే మనం బయట ఎక్స్పోజ్ అవ్వకూడదు ఎక్కడా కూడా. ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఎంత అంటే మనం ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండాలి తప్ప మనము అంటే ఈ బయట ఆడంబరత్వం కానివ్వండి, ఇంకో దాని ఎందుకని ఆడంబరత్వాలు పొందితే అది దాని వల్ల మనం అందరి చేత ఆకర్షించబడటం అనండి నలుగురిలోకి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను చాలా వెనక్కి ఉండేదాన్ని తప్ప ముందుకు ఏదో మా ఇంట్లో దానిది తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేను వెనక్కే ఉండేదాన్ని తప్ప ముందుకు వెళ్ళిపోయి ఎందుకంటే నన్ను నేను అమ్మనికి సమర్పించుకున్నాను. నీవు నలుగురిలో గుర్తింపు కోరుకున్న రోజులు అమ్మ దగ్గర నీవు గుర్తింపు పొందలేవు, స్థిరంగా ఉండలేవు. కాబట్టి ముందు బాహ్యాన్ని మీరు చెయ్యాలి అనుకుంటే ముందు అమ్మ దగ్గర ఉండాలి. బాహ్యాన్ని ముందు వదలటం కాదు, ముందు అమ్మ దగ్గర స్థిరంగా ఉండటం నేర్చుకో. తర్వాత బాహ్యంలో స్థిరంగా అదే వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు గుర్తింపు నువ్వు పొందక్కర్ల అమ్మే ఇస్తుంది. పతితం అనుధావంతి సతతః, ఆవిడే గుర్తింపిస్తుంది. ముందు నీవు ఇది ప్రయత్నం చెయ్యి, సమయాన్ని సద్వినియోగం చెయ్యండి. అది ఎవరికీ అర్థం అవ్వట్లేదు. ఇంకా బాహ్యం 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 దాని అందే తత్పరులై ఉంటున్నారు తప్ప స్థిరత్వం పొందుదామని సంకల్పం లేదని అనను. సంకల్పం ఉంది కానీ దృఢత్వం లేదు. ఏదైనా బాహ్యంది రాగానే దీన్ని పక్కన పెట్టేస్తున్నారు, బాహ్యానికి ఇచ్చేస్తున్నారు. ఒక 2-3 రోజులు వరుసగా. ఎందుకంటే వెళ్ళక ముందర నుంచి దానికోలే, వచ్చాక దానికోలే, మళ్ళీ దాని డిస్కషన్స్, వాటి గురించి నానా గోల, నానా చర్చ. తెలిసి గాని తెలియక చేసిన మహాపాపములకు ప్రాయశ్చిత్తం మహాశక్తి పాద ధ్యానమే. ఇతర ప్రాణికి మానసికముగా గాని దైహికముగా గాని క్లేశమోహానికి గరునట్టి క్రియను చేయుట మహాపాపకారి. అపకారమును పొందు జీవి యొక్క స్థితి
జాతి తారతమ్యములను బట్టి అపకారమును పొందు జీవి సంఖ్యా తారతమ్యమును బట్టి సరే ఇవన్నీ కూడా పాపాలు అనేక విధాలు అన్నాడు. మనసా వాచా కర్మణ, ఎందుకంటే ఎవడైతే ఏంటి వాడి యొక్క ఉపాధిని బట్టి గౌరవించమని పరమాత్మ చెప్పాడు. ఆ విధంగా ఉండండి. వాడు మనకన్నా తక్కువ వాడని ఒక నిరసన, డబ్బు ఉంటే ఒక గౌరవం, డబ్బు లేకపోతే ఒక గౌరవం. గురువుల పట్ల కూడా అదే జరుగుతుంది. గురువు గారికి డబ్బులుంటే చాలా గౌరవం, గురువు గారికి డబ్బు లేదు అంటే ఒక నెగటివ్ భావన. ఇక వాడికి గురువు ఉంటే ఏమిటి, గురువు లేకపోతే ఈ దీని వల్ల ఎప్పుడు గురువుకి ఎప్పుడు నష్టం జరగదు. మీ మనసులో భావాలు అంటే ఆ దోష భావాలు మిమ్మల్ని ఇది చేస్తాయి తప్ప వేరే వాళ్ళకి గురువుకి ఎటువంటి ఇది కాబట్టి మనసా వాచా కర్మణ హాయిగా ఆనందముగా ఉండండి. పరమాత్మ యందు లగ్నం చేసుకోండి మనసు. ఎవరిని అనకండి, ఎవరిని తోలనాడకండి, ఎవరిని నిరసించకండి, అవమానించకండి. అలాగేనమ్మా. అలాగేనమ్మా. అలాగే ఉంటాం గురుగారు. నిన్న వాట్సాప్ లో ఒక కథ చదివాను. ఒక చిన్న పిల్ల వచ్చి రోజు ఏదేదో దేవుడి దగ్గర అనేసి వెళ్ళిపోతారు. పూజారికి అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఏమిటి చదువుతోంది, ఇంత చిన్న పిల్లకి ఏమొచ్చు శ్లోకాలు. సరే ఒక రోజు ఆ అమ్మాయి వచ్చే సమయానికి పూజారి అక్కడ ఉన్నట్ట రెడీగా. ఆ అమ్మాయిని రాగానే, ఏం చదువుతున్నావమ్మా, నీకేమిటి వచ్చు శ్లోకాలు అంటే, నాకేం రావు స్వామి. లేదు స్వామి నాకేం రాదు. మరి ఏమిటి చదువుతున్నావు రోజు అంటే, నాకేం రావు స్వామి, నాకు ఏబిసిడీలు ఒకటే వచ్చు, అందుకని ఏబిసిడీలు 5 సార్లు చదివేస్తున్నాను, చదివేసి స్వామికి చెప్పా, స్వామి నాకేం రావు నీ స్తోత్రాలు, కాబట్టి నువ్వు అరేంజ్ చేసుకో అవన్నీ అని చెప్పేసింది ఆ అమ్మాయి. చూడండి, నీకు నువ్వు అరేంజ్ చేసేసుకో, ఎలా చేస్తావో చేసేసుకొని నమస్కారం చేసుకుని వెళ్ళిపోతున్నాను అంతే. అతనికి ఇంకా మాట రాలేదు. చూసారా పిల్లల యొక్క మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. ఆ పిల్లకి రావు, అందుకని రావని దండం పెట్టడం మానేసిందా. హాయిగా ఆ ఏబిసిడీలో చదివేసి, స్వామి అవి నీ పేర్లు అవన్నీ నాకు తెలియదు కదా మంత్రాలు, నువ్వు అరేంజ్ చేసుకో వాటిని అంతే. మనకి అన్ని తెలిసి కూడా మనం పరమాత్మ దగ్గర ఉండలేకపోతున్నాం. చూడండి, బ్రహ్మజ్ఞానం తెలుసు, బ్రహ్మము తెలుసు, జ్ఞానం అంటే ఏంటి తెలుసు, అజ్ఞానం అంటే ఏంటి తెలుసు, సమయం సద్విని అన్ని తెలుసు మనకి, అయినా సరే మనం ఉండలేకపోతున్నాం. స్థిరంగా ఉంటాను మహామాయ గురుగారు. బ్రహ్మాదులను కూడా మోహింపచేస్తుంది. శ్రీదేవి మాయకు లోబడిన వారెవరూ లేరు కాబట్టి ఆవిడ మహామాయ. అలాని మనం ఏదో అమ్మ జీవత్వాన్ని ఆవిడ ఇచ్చింది, ఈ మాయ ఆవిడ కమ్మిందంటే మహాదోషం. ఆవిడ నీకు బ్రహ్మము జ్ఞానం కూడా ఆవిడే ఇచ్చింది. నీకు జ్ఞానం ఇచ్చిన తర్వాత మాయ కమ్మేసిందని ఎలా అనగలుగుతావు? అది నీవు తెచ్చుకున్న మాయ, ఆవిడ ఇవ్వలేదు. మహామాయ శ్రీదేవి జ్ఞానుల మనస్సులనైనా బలముగాను ఆకర్షించి మోహాన్ని ముంచుతుంది, కలత పెట్టుచున్నదని కలదు. అంటే ఇక్కడ ఆవిడని తూలనాడుతున్నారని అర్థం కాదు. నీవు ఎప్పుడైతే ఆవిడ ఇంత బలంగా జ్ఞానం వైపు లాగుతుంటే అంత బలంగా కర్మ వైపుకు వెళుతూ ఉన్నప్పుడు ఇక ఆవిడ నిన్ను వదిలేసింది. ఎప్పుడైతే అమ్మ చేతిలోంచి నువ్వు జారిపోయావో ఆ మహామాయలో పడిపోయావు. అదే చెప్పిన, గోతిలో అనండి లేకపోతే ఊపిలో అనండి ఏదని. అంటే మళ్ళీ జన్మ మరణములు తప్పవు నీకు. అమ్మ నిన్ను బలంగా జ్ఞానం వైపు లాగుతోంది, నువ్వు అంతకన్నా బలంగా బాహ్యం వైపుకు, బాహ్యమైన వాటి గురించి పరిగెడుతున్నావు. ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో 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 ఎన్నో రకాలుగా అనుకుంటున్నావు. అప్పుడు అమ్మ ఇక నేను వదిలేస్తా. ఇక వదిలేస్తే ఇక ఎన్ని జన్మలు ఎన్ని మరణాలు చూస్తావు. మహాసత్వ మహాసత్వము కలది. సత్వం అనగా ఉనికి, బలము, గుణము. కాబట్టి శ్రీదేవి గొప్ప సత్వం, మనలో ఉన్న బలము. అది వాచా బలమా, మానసిక బలమా, శారీరక బలమా, ఏ బలమైనా సరే అన్ని అమ్మే. బలం బలవతాంచ అహం అని గీతాచార్యులు చెప్పారు మనకి. అన్నిటిలోకి జ్ఞాన బలము సర్వోత్కృష్టమైనది. జంతువునాం నరజన్మ దుర్లభ. మనం కూడా పశువులమే, జంతువులమే, అందులో నరజన్మ కొంచెం ఉత్తమమైనది.
పొందటం చాలా దుర్లభం. జ్ఞాన బలమే హేతువు. అమ్మ ప్రజ్ఞాన ఘన రూపిణి. ప్రాణికోటికి తత్ తత్ కర్మ అనుకూల ఫల నిర్ణయ సామర్థ్య దేవి. ఏమి ఆవిడెక్కడ దోషం చెయ్యదు. నీవు చేసిన నేను జీవుడిగానే ఉంటాను, ఆవిడ జ్ఞానివి గారా అన్నా కూడా వినకుండా అజ్ఞానం వైపుకే పరుగులు పెడుతుంటే ఆవిడ చక్కగా లెక్కలు చూసి నీ కర్మకు తగ్గ ఫలితాలను ఆవిడిస్తుంది. మహాశక్తి తనకంటే శక్తి గలవారు లేరు. మహోత్కృష్ట సర్వోత్కృష్ట ఆవిడ. సర్వ జగన్ నిర్వాహకత్వాది రూపమైన వివిధ విస్తృత శక్తి సామర్థ్యాలు కలదే అమ్మ. పరబ్రహ్మం యొక్క శక్తి విశ్వమంతటా వ్యాపించి ఉంది. ఆ శక్తే లేకపోతే మనం చెప్పుకోవటం లేదు, అసలు ఏదీ లేదు. ఏ శక్తి అయినా సరే, అంటే బాహ్య శక్తులైనా అంతర్శక్తులైనా ఏ శక్తులైనా జడశక్తి అయినా అమ్మే. సర్వమును శ్రీదేవి అంశశక్తులే. సర్వజ్ఞత్వాది సామర్థ్యం. మహారథి అధికమైన ప్రీతి జ్ఞానులకు కలది. జ్ఞానులకు ప్రాపంచిక విషయ సుఖముల కంటే దేవి యందు ప్రీతి అధికము. అందుకని జ్ఞానులు అంటే ఆవిడకి ఇష్టం. జ్ఞానులకు ప్రాపంచిక విషయ సుఖముల కంటే దేవి యందు ప్రీతి, బ్రహ్మం యందు ప్రీతి కలిగి ఉండాలి. ఆవిడంటే ఇష్టం కాబట్టి ఆవిడకు కూడా వాళ్ళంటే ఇష్టం. ఎప్పుడైనా అంతే కదండి, మనంటే ఎవరి ఇష్టం చూపిస్తారో, మనం అంటే సందర్భాన్ని బట్టి మనకి వాడు ఐ లవ్ యూ చెప్పినా మనం ఐ హేట్ యూ అనగలం. కానీ అమ్మ అలా అన్నది. తన యందు ఎవరి ఇష్టం చూపిస్తారో వారి యందు తను కూడా ఇష్టమే చూపిస్తుంది. జ్ఞానులు, అది గుర్తు. ఎందుకంటే అజ్ఞాని అనేవాడు సందర్భాన్ని బట్టి అవసరం వస్తే అమ్మ అంటాడు, అవసరం లేకపోతే నువ్వు ఉండమ్మా అంటాడు. అప్పుడే దండం పెడతాడు, అవసరం వచ్చినప్పుడే దండం పెడతాడు, కష్టం వచ్చినప్పుడు దండం పెడతాడు, లేకపోతే ఆవిడ అసలు ఆవిడ చూడు కూడా చూడు. ఎల్లరకు అంటే జ్ఞానులందరికీ ఆత్మస్వరూపం నందు మహాప్రీతి కాబట్టి ఆవిడ కూడా ఆ మహాప్రీతి అనేది ఆ ఇష్టము. రతి అంటే ఇష్టము అని అర్థం. భక్తులకు మహాప్రీతి పాత్రమైనది. కామేశ్వరునకు మహాప్రీతి పాత్రమైనది. మహారథిని విడదీస్తే వైరాగ్యం కాదు, అంటే అసలైన వైరాగ్యాన్ని కలిగించగలుగుతుంది. మహా ఆరతి, ఆరతి అంటే వైరాగ్యం. తీవ్ర వైరాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది ఆవిడ. అంటే తన భక్తులకి సర్వోత్కృష్టమైన పదవి ఇవ్వాలి అంటే వాడిలో వైరాగ్యం, సహజ వైరాగ్యం కలగాలి. ఆ సహజ వైరాగ్యాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది. మహాభోగా, మహాభోగములు కలది. సరే, ఎన్ని భోగాలైనా ఇవ్వగలదు. ఆత్మానందం అనే భోగాన్ని కూడా ఆవిడే ఇవ్వగలుగుతుంది. బాహ్యమైన భోగాలు కూడా ఆవిడే ఇస్తుంది, అందులో సంశయం లేదు. కానీ ఆవిడ యందు ఎవరైతే స్థిరముగా ఉంటారో వారు బాహ్య భోగములు అనుభవించిన గోతిలో పడరు, మాయలో పడరు. ఆవిడ అనుగ్రహం లేకుండా ఇదంతా నాది, నా గొప్పతనము అన్న జీవలక్షణంతో అహంకారంతో ఎవడైతే విర్రవీగుతాడో, ఇదంతా నాది, నా ఆస్తి, నేను సంపాదించాను, నా తెలివితేటలు, ఆహా ఊహ అన్నవాడు మహామాయ, ఆ మాయలో పడిపోతాడు. అలా కాకుండా అమ్మ దగ్గర స్థిరముగా ఉన్నవాడికైతే ఆ భోగాలన్నీ కూడా చక్కగా జనక మహారాజులాగా అనుభవిస్తాడు తప్ప మాయలో పడడు. ఆవిడ పడనివ్వదు. మహైశ్వర్య, మహ ఐశ్వర్యము, మహైశ్వర్య ఈశ్వరత్వము. ఇక ఈశ్వరత్వం అనేది బాహ్యానికి తీసుకుంటే మనం ఏం చెప్పలేం. బాహ్యంగా కావాల్సుకున్నవాడు బాహ్యార్థం తీసుకుంటాడు. కానీ ఇక్కడ మనం కూర్చున్నది బ్రహ్మ పదవి కోసం కాబట్టి
మనకి ఆ యొక్క మహేశ్వర్యము అనేది బ్రహ్మమే కాబట్టి దాన్ని మనకి ప్రసాదిస్తుంది. బాహ్యంవి దాస భృత్య సుత బంధు వస్తు వాహన ధనధాన్యాలు. ఈ అష్టైశ్వర్యాలు వెలితి లేకుండా ఆవిడ ఇస్తుంది. నీవు ఎప్పుడైతే అమ్మ దగ్గర స్థిరంగా ఉంటే కదా అవన్నీ ఇస్తుంది. స్థిరత్వం లేకపోబట్టి దాంట్లో కూడా నీకు స్థిరత్వం లేదు. అంటే ఆ ఐశ్వర్యాల్లో కూడా హెచ్చుతగ్గు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఎన్నున్నా నీకు తృప్తి ఉండదు, ఇంకా ఏదో లేదంటావు కదా. ఆవిడ అందులో అస్థిరత్వం అంటే అర్థం అక్కడ లేదని కాదు అర్థం. అక్కడ నీకు ఎంత ఉన్నా నీకు తృప్తి లేదు. 1 కోటి రూపాయలైనా నీకు తృప్తి ఉండదు, ఇంకా కావాలి అంటావు. అందుకని ఎప్పుడూ హెచ్చు తగ్గులేదు. ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా తృప్తి ఉండదు, ఇంకా ఏదో కావాలి, లేనిది కావాలి. కపటత్వం. మామూలుగా ఆవిడ్ని అవసరానికి పూజిస్తే నీ యొక్క పూర్వజన్మ కర్మ ఇక లెక్కలు ఉంటాయి కదా, తద్ ఉచిత ఐశ్వర్యాలను నీకు ఇస్తుంది. మహావీర్య, సరే గొప్ప శక్తి కలది, తేజస్సు కలది ఆవిడ. మహాబల, గొప్ప బలము కలది. సరే ఇహ బలం గురించి చెప్పేదేంది, శక్తి అన్నా మహాబల అన్నా మహేశ్వర్య అన్నా కూడా అది నీకు కావలసిన శారీరక బలాన్ని కూడా ఆవిడ అవసరం వచ్చినప్పుడు. ఎప్పుడు బలం ఉంటుంది, ఆ బలం లేని వాడు కూడా అవసరం వచ్చినప్పుడు బలాన్ని ప్రయోగించగలుగుతాడు. అంటే నీకు ఎక్కడ అవసరమో సందర్భాన్ని బట్టో ఏదో దాన్ని బట్టి ఆవిడ నీకు ఆ బలాన్ని ఇస్తుంది ఆవిడ కాబట్టి మహాబల. తన్ను ఆరాధించే భక్తులకు పూజ్య బలముని ఇస్తుంది. అంటే కావలసిన బలాన్ని ఎక్కడ ఏది అవసరమో చెప్పే విధానం, అదొక మాట బలం, వినే బలం, చూసే బలం, ఇలాంటివన్నీ. శక్తి అన్నా బలం అన్నా ఒకటే అర్థం. అవసరార్థం ఒక బలం కావాలి. ఒక వస్తువుని తీయాలన్నా, ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఏదైనా సరే ధైర్యం లోపల బలం కావాలి. అది మహాబుద్ధి, గొప్ప బుద్ధి గలది. బుద్ధిని శ్రీదేవిపై నిలిపినచో ఇక తెలుసుకోవాల్సింది ఏముంది, బ్రహ్మమే నీవి అయిపోతావు కాబట్టి అన్ని నీకు తెలిసిపోతాయని అర్థం. తెలుసుకోవడం తగినది ఏదీ లేదు అంటే ఏమి తెలుసుకోకర్లేదంటే నిద్రపోవచ్చని కాదు అర్థం. అక్కడ అమ్మ దగ్గరే నీవు స్థిరంగా ఉంటే అన్నీ నీకు తెలిసిన విషయాలే. ఎందుకంటే అమ్మ సర్వవ్యాపి, సర్వజ్ఞ కాబట్టి ఆ సర్వజ్ఞత్వం నీకు లభిస్తుంది. అమ్మ దగ్గర ఉంటే నీకు ఆ సర్వజ్ఞత్వం లభిస్తుంది. ఏది తెలియబడిన ప్రపంచం అంతా తెలియబడునో అదే శ్రీదేవి. ఆ బుద్ధి, నీ బుద్ధిని అక్కడ వెళ్తే నీవు కూడా సర్వజ్ఞత్వాన్ని పొందుతావు. కాబట్టి ఈ బుద్ధి ఎవరి వలన కలుగుతుందో ఆవిడ మహాబుద్ధి అమ్మ. ప్రజ్ఞాన గణరూపిణి, ఎట్టి బుద్ధి వలన స్వస్వరూప జ్ఞానం లభిస్తుందో అదే మహాబుద్ధి. పరమేశ్వరి చిత్కళా రూపం గల బ్రహ్మ వస్తువని ఏ బుద్ధి నీకు తెలియబడుతోందో ఆ బుద్ధి మహాబుద్ధి. స్వస్వరూప జ్ఞానము మహాబుద్ధి. సత్యం జ్ఞానం అనంతం, బ్రహ్మ జ్ఞానం ఆ స్వరూపం అమ్మ కాబట్టి ఆవిడ ప్రజ్ఞాన ఘన స్వరూపం. మహాసిద్ధి, మహాసిద్ధులు కలది. మాది అష్టసిద్ధులు. సరే ఎలాంటి సిద్ధి అయినా ఆవిడ ఇస్తుంది. లేకపోతే మనం ఇక్కడెక్కడ కాబట్టి మనకి ఎంత బ్రహ్మాండమైన సిద్ధినిచ్చింది, మహాసిద్ధినిచ్చింది. బ్రహ్మ జ్ఞానాన్ని పొంది బ్రహ్మములు అయ్యేటట్టుగా మనకి సిద్ధిని ప్రసాదిస్తోంది ఆవిడ. దానిని సద్వినియోగం చేసుకోండి. మహాయోగీశ్వరేశ్వరి, ఈశ్వరి మహాయోగీశ్వరీశ్వరి, గొప్ప యోగీశ్వరులకు కూడా ఈశ్వర. సామీప్య సాయుధ్య అవన్నీ అన్నారు కదా, అలా యోగీశ్వరి ఆవిడ ఉపాసించే వాళ్ళు చాలా ఏకత్వం పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా పాలించే ఈశ్వరి ఆవిడే.
సనకాదులు యోగులు, వారికి ఈశ్వరి అమ్మ. శ్రీకృష్ణుడు మహాయోగీశ్వరుడు, అతనికి కూడా ఈ అమ్మే. మహాతంత్ర, అనేక ఫలప్రదాత, అన్ని తంత్రముల కంటే గొప్పది జ్ఞానము, అది ఆవిడ ప్రసాదిస్తుంది. చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం అన్న శ్లోకం అక్కడ ఉంది కదా. అన్ని 64 తంత్రాలు ఉన్నాయి. అన్నిటిలోకి బ్రహ్మజ్ఞానం అనేదే చాలా గొప్పది, అది మనకి ప్రసాదిస్తుంది ఆవిడ. అంటే మహాతంత్రము అంటే మోక్ష సిద్ధి, అంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి. మహామంత్ర, మహామంత్ర స్వరూపిణి. సరే, ఇందా చెప్పుకున్నాం కదా సర్వ మంత్రములకు మూలం ఆవిడని, ఇది కూడా అలాంటిదే. మహామంత్ర, సప్తకోటి మహామంత్రాలు, ఆ మంత్రముల యొక్క స్వరూపము అమ్మ. అంటే మంత్ర జపం చేసినా నామ జపం చేసినా మీరు ఆ సిద్ధులు అడగకండి, బ్రహ్మ సిద్ధే ప్రసాదించమని అడగాలి. అమ్మ నీవు మాత్రమే కావాలి తప్ప అన్యం వద్దు అని చెప్పి శరణు వేడాలి. మహాయంత్ర, ఇందాక చెప్పినవన్నీ కూడా యంత్ర శరణం. ఇప్పుడు మహాయంత్ర ఎలాంటిదైనా సరే ఆవిడే. మహాయంత్ర స్వరూపిణి, చాలా బయట రకరకాలు ఉన్నాయి, మనకి వాటితో పని లేదు కాబట్టి వాటి ఏం చెప్పట్లేదు మీకు. మనకి ఆవిడ యొక్క ఆ యంత్రము అంటే ఆ మాయను తొలగించే సర్వ విఘ్న, ఎట్లాగైతే యంత్రాన్ని ఆవిడ గణేశుణ్ణి పంపించి చేసిందో ఆ విధంగా మనకి ఈ బ్రహ్మ మార్గంలో ఏవైతే అడ్డంకులు మనం ఏర్పరచుకున్నవి కాదు, మన పూర్వజన్మ ఆ జీవుడి వల్ల జరుగుతున్నాయో వాటిని ఆవిడ నాశనం చేయగలిగే మహాయంత్ర స్వరూపిణి ఆవిడ. అందువల్ల నీవు స్థిరముగా ఉంటే ఆ మహాపాతకాలను నశింపచేస్తుంది ఆవిడ, ఆ నశింపజేసే యంత్ర శక్తి ఆవిడ. అందుకని నీవు స్థిర బుద్ధితో ఇక్కడ ఉండగలిగితే నీకు అడ్డొచ్చేవి అంతే తప్ప నీకంతటా నీవు బాహ్యాన్ని ఏర్పరచుకుని అమ్మ రక్షించు అంటే కుదరదు. ఒరే నిన్ను ఎవడరా కెలకమందని, అదేదో చీమల పుట్టలో వేలు పెడితే కొరకనా పుట్టనా అని చీమన్నట్టుగా నీవు బాహ్యంలో పరిగెత్తి అమ్మ అంటే ఎలా కుదురుతుంది? బుద్ధి తెచ్చుకుని స్థిరత్వంతో గనక అమ్మ దగ్గరే ఉంటే తప్పకుండా నిన్ను రక్షిస్తుంది. అలాగేనమ్మా. మహాసన, బ్రహ్మాండమైన ఆసన ఆవిడ. మహారూపాకి మహాసన, మరి ఆసనం లేకుంటే ఎలాగా? కాబట్టి ఆవిడికి తగ్గ ఆసనం, ఆవిడకి ఈ తత్వాలన్నీ ఆసనాలే ఆవిడికి. బ్రహ్మమే పీఠముగా కలది. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాలని పంచబ్రహ్మ ఆసన స్థితి అని ఉంది కదా, ఆ విధంగా. బిందు పీఠము మహాపీఠము ఆవిడికి. శివశక్చైక రూపిణి అన్నారు కదా, అదే మహాపీఠం. కామేశ్వరుని అంక పీఠము సర్వోత్తమ పీఠము ఆవిడికి. మహాయాగ క్రమారాధ్య, సరే అందరి చేత పూజింపబడుతుంది క్రమంగా. ఒక్కొక్క రకమైన పూజలకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మూల రూపమైన మహాశక్తిని పట్టుకున్న వారికి జీవ బ్రహ్మైక్య స్థితే కలుగుతుంది, మహాసిద్ధిని ప్రసాదిస్తుంది ఆవిడ. అలా కాకుండా బాహ్యమైన వాటిని పట్టుకుంటే బాహ్యంవి మళ్ళీ జన్మ మరణాలు తప్పవు. వేరేవన్నీ అంతర్యాగ అవన్నీ మనకు అక్కర్లేదు, అవన్నీ కూడా. కాబట్టి అమ్మని ఉపాసించే వాడికి నీవు అమ్మ కావాలని ఉపాసించు, అమ్మ కావాలని మంత్ర జపం చేయి, అమ్మ కావాలని నామ జపం చేయి. అలా ప్రతిదానికి కూడా అమ్మ అంటే ఇక్కడ అర్థము నాకు బ్రహ్మం అని అర్థం తీసుకోండి తప్ప అన్యం తీసుకోకండి. రూపము ఉన్న అమ్మను కాదు, రూపరహితమైన ఆ యొక్క అమ్మను తీసుకుంటే గనక మనకి ఆ బ్రహ్మ పదవిని ఆమె మనకి ప్రసాదిస్తుంది. శుభం భూయాత్. స్వస్తి. కొంచెం ఫాస్ట్ గా చెప్తాను, ఎందుకంటే మళ్ళీ పెళ్లి సమయానికి విఘ్నాలు వస్తాయి కాబట్టి లలితా సహస్రనామం అలా మధ్యలో అన్ని రోజులు ఆపటం ఇష్టం లేదు. అందువల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. 200